ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. మోకరించండి అందరూ. ప్రేమగల పరలోకమందున్న మా తండ్రి, మహాపరిశుద్ధుడవగు మా దేవా, ఎన్నడూ మారని మాట తప్పని సత్యవంతుడా, అద్భుత ఆశ్చర్య కార్యములు చేయు సర్వశక్తి గలవాడా, సర్వాధికారి వగు తండ్రి, సర్వకృపా నిధి, సర్వశ్రేష్ఠుడా, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన మీ శుభనామమును ప్రియ ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అన్ని నామముల కంటెను హెచ్చుగా హెచ్చించబడిన అద్వితీయమైన అసమానమైన నామములో మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి ఆరాధించుకుంటున్నాము తండ్రి. పవిత్రమైన కలువరి శిలువ రక్తధారల క్రిందికి నన్ను మమ్మల్ని అందరినీ తెచ్చుకుంటున్నాం. దేవా, మా ప్రియమైన తండ్రి, అనాది కాల సంకల్పములో మీరు మమ్మల్ని ఎరిగి ఈలాగున ఏర్పరచుకున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఈలాగున మేము యవనస్తులుగా కూడి వచ్చేందుకు గాను మాకు ఇస్తున్న అవకాశంకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యవన బిడ్డలతో గడిపే సమయం ఎంతో ఆశీర్వాదకరంగా చేయండి తండ్రి. మా బిడ్డలు ఎవ్వరూ కూడా వెనక్కి పోకుండా నీ సన్నిధికి రాగలిగేందుకు సహాయం చేయండి. దేవా, నా ప్రియమైన తండ్రి, నీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని మా మధ్య ముమ్మరముగా కుమ్మరించండి అయ్యా. నా తండ్రి, నా దేవ తండ్రి, ఆశను తీర్చేవాడు తండ్రి, ఆసక్తిని తండ్రి, మరి మా తృష్ణను తీర్చేవాడు దేవుడవు కదా. మా ప్రార్థన ఆలకించండి తండ్రి. బిడ్డలందరూ కూడా నీ కృపలో వర్ధిల్లునట్లుగా మీ సన్నిధి బలమైనదిగా అనుభవింపచేయండి తండ్రి. పాటలు పాడినట్లుగా, వాద్యములు వాయించినట్లుగా, నీ వాక్యమును తండ్రి వివరించినట్లుగా, ధ్యానించినట్లుగా మీరు సిద్ధపరిచే ప్రియులందరినీ బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. క్షేమంగా వారు చేర్చిన విధానక స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి, జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇంకా రావాల్సిన వారిని కూడా త్వరపెట్టి తీసుకొని రండి. మా యవ్వన బిడ్డలు మన లోకంలోని పోకుండా మీ సన్నిధికి రాగలిగేందుకై వారిని బలపరచుమని, బలవంతపరచుమని నీ చేతుల్లో అప్పగించుకుంటూ ప్రయాస క్రీస్తునందు వ్యర్థం కాదని తండ్రి విశ్వాసముతో యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా, పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా, పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. కాంతి గలన ఛత్రములారా, పరమాకాశమా, కాంతి గలన ఛత్రములారా, పరమాకాశమా, ఆకాశ జలమా, ఆవిరి మమా, అగ్ని తుఫాను, ఆకాశ జలమా, ఆవిరి మమా, అగ్ని తుఫాను, మహాసముద్ర, పర్వత వృక్ష, మృగములు, పశువులరా, మహాసముద్ర, పర్వత వృక్ష, మృగములు, పశువులరా, ప్రశంసించుడి ఫల వృక్షములు, పరమా తండ్రి నీ యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా, పవిత్ర
పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా, రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా, బాలురు యౌవన కన్యక వృద్ధులు ప్రభును స్తుతించుడి. బాలురు యౌవన కన్యక వృద్ధులు ప్రభును స్తుతించుడి. ప్రాకు జీవులు పలువిధ పక్షులు పాడి స్తుతించుడి. ప్రాకు జీవులు పలువిధ పక్షులు పాడి స్తుతించుడి. ప్రశంసించుడి ప్రభావ మహిమలు పరమా తండ్రి నీ యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా, పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా, పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. ప్రశంసలతో పరిశుద్ధ హృదయమర్పించదము మా ప్రభుకే స్తుతి ప్రశంసలే పరిశుద్ధులను వాడి పాపవారు వైభాగే ఆయుని సుజవతే పాపవారు వైభాగే
ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క స్వరమును శ్రద్ధగా వినాలి. ఇక్కడ పిల్లలు అల్లరి చేయొద్దు, పిల్లలు అస్సలు మాట్లాడకూడదు. ఈ అమ్మాయి ఎవరు? నీ పేరేంటి? ఇప్పుడు మాట్లాడదు, మామూలుగా మాట్లాడిద్ది. పేరేంటంటే చెప్పట్లేదు. సరే, మాట్లాడకూడదు. చక్కగా దేవుని వాక్యమును శ్రద్ధగా వినాలి. ఒకసారి ఒక ఆయన ఈ రీతిగా ఒక చిన్న ఉపమానం చెప్తా ఉన్నారు. మీకు సైన్స్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు కొన్ని స్కూల్స్లో ల్యాబ్ ఉంటుంది. ఏవండి, ఆ ల్యాబ్లో ఏమేమి ఉంటాయి? అస్థిపంజరాలు, పుర్రె. ఆ తర్వాత మేము చదువుకునేటప్పుడు అయితే చాలా పెద్ద ల్యాబ్ ఉండేది మా స్కూల్లో. చనిపోయినటువంటి పాములు కూడా ఇంత పెద్ద పెద్ద బాటిల్లో పెట్టేసి ఉంచేవాళ్ళు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. కప్పలు, రకరకాల జంతువుల్ని, చిన్న చిన్నవి, చిన్న మొసళ్ళు చచ్చిపోయినవి కూడా బాటిల్లో కొన్ని కెమికల్స్ కలిపి దాన్ని అలా ఉంచేవాళ్ళు, మాకు చూపించేవాళ్ళు అన్నమాట. సరే, ఒకసారి ఒక టీచరు టేబుల్ మీద ఇలాగా ఒక 3 పుర్రెలను పెట్టారు. పుర్రె అంటే తెలుసుగా, 3 పుర్రెలను పెట్టి అందరి స్టూడెంట్స్ని అందరిని అడుగుతూ ఉన్నాడు ఆ టీచర్. ఈ ముగ్గురులో అంటే వాళ్ళు లేరు, వాళ్ళు పుర్రెలే ఉన్నాయి. ఈ ముగ్గురులో తెలివైన వాళ్ళు ఎవరైనా చెప్పగలరా అన్నారు. బతుకుంటే ఏదో క్వశ్చన్స్ వేసి వాడు ఎంత తెలివైనాడో చెప్పచ్చు. చచ్చిపోయిన పుర్రెను పట్టుకొని ఏది తెలివైందని ఎలా చెప్పగలం? సో అంటే అస్థిపంజరం అందాం, పుర్రెతో కలిపి ఇలాగ అస్థిపంజరాలు ఉంటాయి. అలా ఒకడు అన్నాడట, ఒక పుర్రేమో చాలా సన్నగా ఉంది. సన్నగా ఉండేసరికి వీడే తెలివైనోడు సార్ అన్నాడట. ఎందుకు వీడు తెలివైనోడు అని నువ్వు అంటున్నావంటే, అంటారు కదా బాడీ ఎక్కువ ఉంటే బ్రెయిన్ తక్కువ ఉంటుందట అని వాడన్నాడు. కాదురా బాబు, నువ్వు చెప్పింది సరిగ్గా లేదు, కూర్చో అన్నాడు. ఆ తర్వాత ఇంకొకరు లేచి ఏదో సమాధానం చెప్తున్నారు, ఒకరి తర్వాత ఒకరు ఏదేదో చెప్తా ఉంటే ఒకడు మాత్రం సీరియస్గా లేచి బయటికి వెళ్ళిపోయి ఒక సన్న రాడ్ తెలుసుగా, ఐరన్ రాడ్, సన్నగా ఇలాగా ఫ్లెక్సిబుల్గా ఉండేది, అది పట్టుకొని వచ్చాడు. సార్ నేను చెప్తా అన్నాడు. ఎక్కడికి వెళ్ళారు అంటే, ఒక సన్న రాడ్ పట్టుకొని వచ్చా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేదా నేను చెప్తాను అన్నాడు. ఫస్ట్ పుర్రె దగ్గరకు వచ్చాడు. వచ్చి ఏమండి చెవులు పెట్టాడు. అంటే అక్కడ దానికి చెవు లేదు కానీ తెలిసిద్ది కదా ఎక్కడ ఉంటుందో చెవు. పెడితే అది ఈ చెవులోంచి వచ్చేసింది బయటికి. సో వీడు అసలు బుర్రే లేనోడు సార్ అన్నాడు. ఎందుకంటే ఇటు వింటున్నాడు, ఏం చేస్తారు, ఇటు వదిలేస్తూ ఉన్నాడు. వీడి బుర్ర లేనోడు సార్ అన్నాడు. ఆ తర్వాత ఇంకో పుర్రె దగ్గరకు వచ్చి మరలా పెట్టాడు చిన్న సన్న ఫ్లెక్సిబుల్ రాడ్. పెడితే అది నోట్లోంచి బయటకు వచ్చింది. సార్ ఇటు కొద్ది బుర్ర ఉంది సార్, వాడు ఏదైతే వింటున్నాడో కొంతసేపటి వరకు వాడి జ్ఞాపకం ఉంటుంది, సో అలాగ వాడికి కొంత బుర్ర ఉందన్నాడు. తర్వాత ఇంకోసారి ఇంకో ఉంది కదా అస్థిపంజరం, అక్కడికి వచ్చి మరలో పెట్టినాడు. పెడితే అది అలాగా లోపటి నుంచి లోపలికి హృదయంలోకి వెళ్ళింది. ఇప్పుడు వీళ్ళు ముగ్గుట్లో ఎవరు తెలివైనవాడరా అంటే ఎవరు? ఏం చేశాడు లాస్ట్ వాడికి? ఎక్కడికి వెళ్ళింది వాక్యం? ఎక్కడికి వెళ్ళాలా? ఇప్పుడు మీ అందరూ తెలివైన వాళ్ళ, లేదంటే సగం తెలివైన వాళ్ళ, అసలు తెలివిలేని వాళ్ళ అన్నామనుకో, అందరూ ఏమంటారు? మేము తెలివైన వాళ్ళమే అండి అంటారు. అంటారా అనరా? మరి మనం తెలివైన వాళ్ళమో కామో అని మనం చెప్పుకోవడం కాదు, మన ప్రవర్తనలో చెప్తాయి, మన మాట చెప్పిద్ది, మనం చూసే చూపు చెప్పిద్ది, మనం ప్రవర్తించే విధానం చెప్పిద్ది. తెలివైన వాళ్ళు అంటే లోకంలో బాగా మాట్లాడేవాడు, తెలివైనవాడు అంటే లోకంలో అడిగిన దానికి అంత సమాధానం చెప్పేవాడు. ఆ తెలివితేటల గురించి నేను మాట్లాడట్లేదు. దేవుని వాక్యమును శ్రద్ధగా విని ఎవరైతే ఆ వాక్యమును హృదయమందు పదిలపరుచుకుంటారో, ఆ వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో వారే తెలివైన వాళ్ళు. కొలెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనానికి రండి.
కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకడికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవునిని గూర్చిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యమును మీలో సమృద్ధిగా ఎక్కడుండాలా? క్రీస్తు వాక్యం ఎక్కడుండాలండి? హృదయములో. ఎలా ఉండాలా? ఎలా ఉండాలి? ఎంత ఉండాలి? చదివారుగా. ఎంత ఉండాలి? మరలా సమస్తం అంటారు. అది తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అందరు ఇంగ్లీష్. ఇప్పుడు ఇంగ్లీష్ రాని వాళ్ళు ఎవరున్నారులే. ఏమండి? సమృద్ధిగా, అబండెంట్లీ సమృద్ధిగా ఉండాలి. ఏముండాలి మనలో? సమృద్ధిగా వాక్యం ఉండాలి. ఎక్కడ ఉండాలి? హృదయములో ఉండాలి. ఇక్కడ కాదు. ఇక్కడ మెమరీ చేసుకోవడానికి ఉండాల్సిన అవసరం ఉందని కాదనట్లేదు, కానీ అది అక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవ్వాలి? హృదయంలోనికి వెళ్ళాలి. హృదయంలోనికి వెళ్ళాలి. అందుకే హృదయంలో వాక్యం సమృద్ధిగా ఉన్నటువంటి వాడు తెలివైనటువంటి వాడు, మంచి చెడ్డలను వివేచించగలిగినటువంటి వాడు, ఏది చేయకూడనిది ఏది చేయగలిగినది అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు. దేవుని వాక్యము మనల్ని సత్ప్రవర్తన కలిగి జీవించేటట్లుగా ప్రోత్సహించిద్ది. యవనులు దేని చేత ఏవండి వారి నడతను వారి ప్రవర్తనను శుద్ధి చేసుకుంటారు? వాక్యం. వాక్యం చాలా అవసరం. వాక్యాన్ని శ్రద్ధగా వినటను బట్టి మన ఆత్మీయ జీవితాలను బలంగా నిర్మించుకోవడానికి అది ఎంతగానో దోహదపడతా ఉంటుంది. ఈ మధ్యకాలంలోనే కదా క్రిస్మస్ అయిపోయింది. క్రిస్మస్లో ఎక్కువ శాతం ఎవరి గురించి మాట్లాడుకుంటారు? అపార్ట్ ఆఫ్ జీసస్, యేసుప్రభు వారు కాకుండా ఇంకెవరి గురించి మాట్లాడతారు అంటే మరియా, యోసేపు, వాళ్ళ గురించే మాట్లాడతారు ఎక్కువ. ఇక ఆర్సీఎం లాంటి వాళ్ళు అయితే మరియకి ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తూ ఉంటారు. ఇంకొన్ని సహవాసాలు అయితే అసలు మరియని లెక్క కూడా చేయరు. సో అది ఒకటేమో ఎక్స్ట్రీమ్గా ఉంటుంది, ఇంకోటేమో మరీ లోగా ఉంటుంది. సో మరియ గురించి ఆలోచన చేస్తే ఆమె ఏజ్ ఇంచుమించు ఒక 17 సంవత్సరాలు ఉంటుంది. ఇక్కడ 17 సంవత్సరాలు లేదంటే 15 నుంచి 17 సంవత్సరాల వయసు ఎంతమంది ఉన్నారు? ఒకసారి మీ చేతులు లేపండి. 15 నుంచి 17, 15 నుంచి 17 లేదా 15 పైన వాళ్ళు, 15 సంవత్సరాల పై వయసు కలిగిన వాళ్ళు, 15 సంవత్సరాల పై వయసు నేను మాట్లాడుతుంది. ఇటు కూడా అబ్బాయిలు 15 సంవత్సరాల కంటే పెద్దోళ్ళు. ఏమండి? వాళ్ళు మామూలుగా అయితే టీనేజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుద్ది? దాంట్లో ఉంది కదా, ఏంటిది అది? 13. సో ఎబో 13 చాలామంది ఉన్నారు. అందరూ చిన్నపిల్లలు, ఇక్కడ 2-3 తప్ప అందరూ టీనేజ్లో ఉండేటువంటి వారు. సో ఇక్కడ టీనేజ్లో ఉన్నటువంటి ఏమండి మరియ యోసేపుల యొక్క విషయాన్ని కానీ ఆలోచన చేస్తే వారు ఎంత పరిశుద్ధంగా జీవించారు. కారణం ఏంటి? ఇందా మనం మాట్లాడుకుంటా ఉన్నాం. పరిశుద్ధమైన జీవితానికి మూలము దేవుని వాక్యం. సో వారు వాక్యాన్ని ఎక్కడ పెట్టుకున్నారు? హృదయంలో భద్రపరుచుకున్నారు. దేవుని వాక్యం హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు వాక్యము నిన్ను సరైన రీతిలో ప్రవర్తించడానికై పురుకొల్పుతూ ఉంటుంది. పరిశుద్ధాత్ముడు ఆ వాక్యాన్ని నీకు జ్ఞాపకం చేసి యథార్థంగా జీవించడానికై నిన్నెంతగానో పురుకొల్పి ముందుకు నడిపిస్తూ ఉంటాడు. మనందరికీ తెలుసు, లూకాసు వార్త 2వ అధ్యాయము 19వ వచనంలో అక్కడ ఒక మాట ఉంది. ఏమని? లూకాసు వార్త 2వ అధ్యాయము 19వ వచనం. అయితే మరియా ఆ మాటలన్నీయు తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనేను. మరియా ఆ వాక్యాన్ని లేదంటే ఆ మాటలన్నిటిని కూడా ఎక్కడ పెట్టుకుందండి? గబ్రియేలు దేవదూత వచ్చి చెప్పిన మాటలు అనొచ్చు. ఆ తర్వాత ఆ గొర్రెలు కాసుకుంటున్నటువంటి వారు వచ్చినటువంటి సంఘటనలు అనవచ్చు. చాలా విషయాలు. ఇవన్నిటిని కూడా ఎక్కడ పెట్టుకుంది మరియా అంటే ఆమె హృదయములో భద్రపరుచుకుంది. సరే, యోసేపు గురించి మనకు ఆ మాటలు ఎక్కువగా కనబడకపోవచ్చు, కానీ యోసేపు గురించి ఆలోచన చేస్తే యోసేపు ఆయన ధర్మశాస్త్రం పట్ల ఎంతో అనుభవం కలిగినటువంటి వాడు. ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం. ఆ రోజుల్లో ఉన్నటువంటి పాత నిబంధన, ఏమంటే ఆ తోరా అందాము, మొదటి 5 పుస్తకాలు, ఆ తర్వాత ఉన్నటువంటి విషయాలన్నిటి కూడా తన హృదయంలో పదిలపరుచుకున్నటువంటి వాడు, భద్రపరుచుకున్నటువంటి వాడు. అందుకే మనం చూస్తాం అక్కడ మరియ పరిశుద్ధాత్మ ద్వారా గర్భం దాల్చిందన్న విషయం తెలుసుకున్నటువంటి యోసేపు ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను ఏం చేయాలనుకున్నాడు? విడనాడాలని ఉద్దేశించాడు.
అప్పుడు వెంటనే ఏమండి గాబ్రియేలు దేవదూత వచ్చి స్వప్నమందు ఎవరితో మాట్లాడుతున్నాడు? యోసేపుతో మాట్లాడుతున్నాడు. చూడండి ఆ మాట ఒకసారి. ఏమండి స్వప్నమందు యోసేపుతో మాట్లాడిన మాట ఎక్కడ? మత్తయి సువార్తకు వద్దాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయము, మత్తయి సువార్త మొదటి అధ్యాయము 20వ వచనం. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు నీవు భయపడకుము. యోసేపు ఫాదర్ ఎవరు? దావీదా? కాదు. కానీ దావీదు వంశంలోంచి వచ్చాడు కాబట్టి దావీదు కుమారుడైన యోసేపు అని చెప్పడాన్ని బట్టి ఆ స్వప్నం దేవుని దగ్గర నుంచి వచ్చిన స్వప్నమా, లేదంటే తనకు మామూలుగా కలిగిన స్వప్నం అనేటువంటి విషయాన్ని తాను గ్రహించగలిగాడు. తనకు లేఖనాల పట్ల అవగాహన ఉంది కనుకే ఇది దేవుని దగ్గర నుంచి వచ్చిన స్వప్నం, దావీదు యొక్క లేదా దావీదుతో దేవుడు చేసిన నిబంధనను నాకు జ్ఞాపకం చేస్తున్నాడు అని యోసేపు గ్రహించి అక్కడ గాబ్రియేలు చెప్పినటువంటి మాట యందు విశ్వాసం ఉంచాడు. ఇప్పుడు గాబ్రియేలు ఏం జ్ఞాపకం చేస్తున్నాడు అంటే అక్కడ ఏమనంటున్నాడండి? దావీదు కుమారుడైన యోసేపు, డేవిడిక్ కవనెంట్ అంటారు. దావీదు నిబంధనను అతడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడంటే మనందరికి బైబిళ్ళు ఉన్నాయి, చక్కగా యూత్ మీటింగ్స్, సండే స్కూల్స్, ఏవండి బైబిల్ స్టడీస్ ఇవన్నీ జరుగుతున్నాయి. సో మనకు ఇవన్నీ రెగ్యులర్గా చదువుతున్నాము కాబట్టి మనకు గుర్తుండడంలో పెద్ద గొప్పేం కాదు. అయినా గుర్తుండట్లేదంటే అదంతా మట్టితో నింపబడిందేమో. ఏది చెత్తతో నింపబడితే గుర్తుండదు. సరే, ఆ రోజుల్లో బైబిల్ ఏం లేవు. అదిగాక వాళ్ళు ఏమో ఏమండి నిరుపేద కుటుంబం, అది మనకు తెలుసు. సో వాళ్ళ దగ్గర చర్మపు చుట్టలు కూడా ఏం లేవు, ఏమండి ఆ ప్యాచ్మెంట్ వర్క్స్ కూడా ఏం లేవు. అయితే వారు ఎప్పుడైతే వాక్యం విన్నారో, విన్న వాక్యాన్ని సరాసరి ఎక్కడ తీసుకెళ్ళి పెట్టుకున్నారు అంటే హృదయంలో పెట్టుకున్నారు. ఒక యవనస్తులు వీళ్ళిద్దరు, గుర్తుపెట్టుకుని ఎవరు? మరియా, యోసేపు. వాళ్ళిద్దరు యవనస్తులు, కానీ దేవుని వాక్యానికి వాళ్ళు ఎంత ప్రాముఖ్యతనిచ్చారంటే దేవుడు వారిని ఏ టైంలో దర్శించినా ఎస్ ఆ రోజు దేవుడు ఈ మాట చెప్పాడు అనేటువంటి ఏమండి ఆ మాట వాళ్ళకి జ్ఞాపకం రావడం, దాని ప్రకారం విశ్వసించి వాళ్ళు ముందుకు వెళ్ళడం ఎంత అద్భుతం కదా. ఈనాడు నా తలంపు ఏంటంటే, నా ప్రియమైన యవనస్తుడా, ప్రియమైన చెల్లి, ప్రియమైన తమ్ముడు, దేవుని వాక్యానికి ప్రాముఖ్యతనిస్తున్నామా? లవ్ ద వర్డ్, నాట్ లవింగ్ ద వరల్డ్. లోకాన్ని కాదు ప్రేమించాల్సింది, వాక్యాన్ని ప్రేమించాలి. ఈరోజు పరిస్థితులు ఎలా మారిపోయాయి అంటే లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తాం, లోకమును ఫుల్ఫిల్ చేయండి, దాన్ని కంప్లీట్ చేయండి. లోకమును ఏం చేయకూడదు? ప్రేమించకూడదు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, లోకముతో స్నేహము, దేవునితో వైరం, విరోధం, ఎనిమిటి. ఈనాడు వాక్యాన్ని ప్రేమించేవారు కదువైపోయినారు. అందుకే వారి జీవితంలో ఏముండట్లేదంటే మంచి ఉన్నతమైన స్థితులు కనబడట్లేదు. దేవుని నమ్ముకున్నప్పటికీ కూడా ఏవండి ప్రభు వారిని ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు, కానీ వారు ఉన్నతమైన స్థానాల్లో ఉండట్లేదు. వారు చదువుల్లో అవ్వచ్చు, ఏవండి వారు ఉద్యోగాల్లో అవ్వచ్చు, తన బిడ్డలను ప్రభు ఉన్నతమైన స్థాయిలో ఉంచాలని కోరుకుంటున్నాడు. నా యవన దశలో ఉన్నప్పుడు ఓ దైవజనుడు ఈ రీతిగా చెప్తా ఉండేవాడు, ఇఫ్ యూ క్యారీ బైబుల్ వన్ డే బైబుల్ విల్ క్యారీ యూ. ఈరోజు నీవు పరిశుద్ధ గ్రంథాన్ని మోస్తే నీ జీవితం అంతటిని కూడా ఏం మోసిద్దంటే ఈ వాక్యమే మోసిద్ది. నిన్ను తీసుకొని వెళ్ళేది చక్కగా నడిపిస్తూ ఉంటుంది. నాకు గుర్తులేదు కానీ ఒక ఆయన ఈ మాట అంటా ఉన్నాడు, ఏమనంటే ఏ అగ్లీ బైబుల్ మేక్స్ ఏ క్లీన్ మ్యాన్. అగ్లీ బైబుల్ అంటే బైబిల్ని అగ్లీ చేయమని కాదు, బైబిల్లో రాతలు ఉండాలి. ప్రభు నాతో ఇది మాట్లాడాడు, అండర్లైన్. ప్రభు నన్ను ఇలా దర్శించాడు, ఈ వాక్యం ద్వారా నన్ను ప్రేరేపిస్తూ వచ్చాడు, ఈ వాక్యం ద్వారా నన్ను ఎంతగానో హత్తుకున్నాడు, ఈ వాగ్దానం నాకు ఎంతో బలం ఇచ్చింది, ఈ వాగ్దానం నాకు ఎంతో ధైర్యం ఇచ్చింది, పలానా పరిస్థితులు ఏ నిర్ణయాన్ని తీసుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఈ వాక్యం నాతో ఉండి నన్ను ఎంతగానో గైడ్ చేసింది అని మనం ఏం చేయాలా? చక్కగా దాన్ని అండర్లైన్ చేసుకో. అందుకే ఆయన ఆ మాట అంటూ ఉన్నాడు. అంటే వాక్యాన్ని మనము అంతలా ప్రేమించాలి. అది వెండి బంగారముల కంటే కోరదగినది, చుంటి తేనె దారుల కంటే తీయనైనది. నిజంగా అంత ప్రియారిటీ ఇస్తున్నామా వాక్యానికి? వెండి బంగారము కంటే కోరదగిన దానిగా వాక్యాన్ని ఎంచుతున్నామా?
గంటల తరబడి వాక్యాన్ని వినడానికి, వాక్యాన్ని చదవడానికి, చదివినటువంటి వాక్యాన్ని ధ్యానించడానికి, జీవితాంతం ధ్యానిస్తున్నటువంటి వాక్యాన్ని అభ్యసించడానికి మనం పూనుకుంటున్నామా? వాక్యాన్ని ప్రేమించాలి. అదే మరియు యోసేపుల గురించి మనం చూస్తూ ఉన్నాం. వాక్యాన్ని ప్రేమించకపోవడాన్ని బట్టే ఏవండి దినాన యవనస్తులు వాళ్ళ భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండలేకపోతున్నారు. చాలా ఉదాహరణలు మన పరిశుద్ధ గ్రంథంలో చెప్పవచ్చు. ఒకసారి ఒక ఆయన ఈ రీతిగా చెప్తా ఉన్నాడు. ఒక వ్యక్తి అంటే ఎగ్జాంపుల్గా ఇలిస్ట్రేటెడ్గా ఉపమాన రీతికి ఇట్లా చెప్తున్నాడు. ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. ఉపమాన రీతిగా, నిజంగా జరిగింది కాదు. పరలోకానికి వెళ్తే ఆ పరలోకంలో చాలా చాలా పెద్ద కంటైనర్స్ ఉన్నాయట. ప్రతి కంటైనర్స్ అంటే తెలుసుగా, చాలా చాలా కంటైనర్స్ ఉంటే ప్రతి కంటైనర్ మీద ఏం రాస్తున్నాయి అంటే పేర్లు రాస్తున్నాయి. ఏం రాస్తున్నాయి? పేర్లు. నా పేరు రవిచందర్. సో అలాగా నా పేరు అక్కడ రాస్తుంటా ఉంటుంది. తర్వాత ఎవరో ఒక పేరు చెప్పండి. అమ్మ నీ పేరేంటమ్మా? దివ్య. సో అక్కడ రాస్తుంది దివ్య అని. వెనకాల ఉన్నారు, నీ పేరు చెప్తాము, వైట్ షర్ట్ వేసావు చక్కగా, ఆదిత్య. సో ఆదిత్య అనేటువంటి ఆ పేరుతో కంటైనర్ ఉంది. అలాగే మీరు అందరూ పెట్టుకోండి, మీ అందరికి కూడా ఒక కంటైనర్ ఉంది అనుకుందాం. సో పైకి వెళ్ళాడు ఆ భక్తుడు. అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. నడుచుకుంటూ వెళ్తామంటే అడుగుతున్నాడు దేవదూతలందరినీ కూడా, ఏంటివి కంటైనర్స్ ఏంటి అంటే దేవుడు నీ కోసం సిద్ధపరిచిన బహుమానాలు అన్నాడు. ఏమండి? దేవుడు ఎవరి కోసమో, ఇప్పుడు నీ పేరు దివ్య, నీ పేరు ఆదిత్య, నీ పేరు శామ్యుయల్. సో అలాగా నా పేరు రవిచంద్ర. అలాగ మనందరి కంటైనర్స్ ఉంటాయి. అలాగా ఆ భక్తుడు అలాగా ఆశతోటి వెళ్ళాడట, నా కోసం ఏం దాచాడో ప్రభు ఆ కంటైనర్లో అని. తెరిచి చూస్తే పెద్ద పెద్ద బాక్సులు ఉండిపోయాయి. ఏమండి? పెద్ద పెద్ద గిఫ్ట్లు ఉండిపోయాయి, పెద్ద పెద్ద బహుమానాలు ఉండిపోయాయి. అయితే ఆయన అంటున్నాడట, మరి ఇవన్నీ నా కోసం ప్రభు సిద్ధపరిస్తే మరి నా దాకెందుకు రాలేదు అని అడిగాడట. నా కోసం ప్రభు సిద్ధపరిచాడు వాస్తవమే, మరి నా దాకెందుకు రాలేదు అంటే అవి పొందుకునేలాగా నువ్వు ప్రవర్తించలేదు. ఏం చేయలేదు? ఆ బహుమానాలు నీ కోసం ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు, నేను ఉన్నతమైన స్థాయిలో ఉంచాలని ఇష్టపడుతున్నాడు, నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచాలని ఇష్టపడుతున్నాడు. కానీ ఆయన వాక్యానుసారమైన జీవితం జీవించకపోతే వాటన్నిటిని కూడా ఎవరు కూడా ఏమాత్రము కూడా పొందుకోలేరు. సో ఆయన వెంటనే దిగ్గున లేచాడట. సరే, ఇది ఉపమానమో నిజమో పక్కన పెడితే, ఒకవేళ నీవు నేను పొందుకోవలసినటువంటి బహుమానాలు అన్నీ కూడా అక్కడే మురిగిపోతున్నాయేమో వాక్యానుసారంగా జీవించకపోవడాన్ని బట్టి. అది చూడండి అన్న, అటు పడిపోగలదు. దాన్ని కొంచెం ఆ వైర్ది దాన్ని తప్పించేసి అటు కట్టడం ఏదో ఒకటి చేయండి. ఇటు చూడండి. సో నీ జీవితంలో ప్రభు ఏదైతే నిర్ణయించాడో, నేను ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంచాలనో, మంచిగా నీ లైఫ్ సెట్ చేయాలనో, ఇవన్నీ దేంతో ముడిపడి ఉన్నాయి అంటే నీ వాక్యానుసారమైన జీవితముతోటే ముడిపడి ఉంది. అందుకే వాక్యాన్ని ప్రేమించాలి. ఎవరి కాలంలోనే దేవుని యొక్క కాడిని ఏం చేయాలా? మోయాలి. అది భాగ్యం, అది ధన్యత, అది అవసరము కూడా. అది ఇక్కడ మనం చూడొచ్చు లేఖనాల్లో. ఏమండి? మరియా యోసేపుల గురించి ఆలోచన చేస్తే వారు వాక్యాన్ని ప్రేమించేటువంటి వారు కనుక వారు పాపమునకు చోటివ్వలేదు. అందుకే లోకానికి ఏమండి యేసు ప్రభు వారిని అందించిన వారుగా ఉన్నారు. నిజంగా మనం చూడొచ్చు, దయాప్రాప్తురాల నీకు శుభము. ఇక అందరూ కూడా ఆమెను ఏమని చెప్తున్నారంటే ధన్యురాలు అన్నారు. ధన్యురాలు అంటే బ్లెస్డ్ వన్ అని కూడా మనం చెప్పచ్చు. మనం బ్లెస్డ్ వన్గా ఉండాలి అంటే మన వాక్యమునకు ప్రాముఖ్యతనిస్తూ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. ఇదినైనా నీవు వాక్యానికి ఎంత ప్రాముఖ్యతనిస్తున్నావో. సరే రండి ఇప్పుడు లేఖన భాగంలోకి వెళ్దాం. గళితులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. గళితీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. ఎవడైనను వట్టివాడైయుండి తాను ఎన్నికైన వాడని ఎంచుకొనిన ఎడల తన్ను తానే మోసపుచ్చుకొనును. మరలా చదవండి ఒకసారి. ఎవడైనా కూడా వట్టివాడైయుండి తాను ఎన్నికైన వాడని ఎంచుకొనిన ఎడల తన్ను తానే మోసపుచ్చుకొనును. ఒక మాట చూద్దాం. 1 దినవృత్తాంతములు 2:16.
మొదటి దినవృత్తాంతములు 2వ అధ్యాయము 16వ వచనం. మొదటి దినవృత్తాంతములు 2వ అధ్యాయము 16వ వచనం. సెరూయా కుమారులు ముగ్గురు, అబిషై, యోవాబు, ఆషాహేలు. చాలు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మొట్టమొదటి భాగానికి వద్దాం. గలతీ 6వ అధ్యాయము 3వ వచనం. ఎవరైనా దానికి మీకు అర్థమైంది ఏంటో చెప్పండి. నేను ఒక్కడు చెప్పుకుంటూ పోను, నాకు అలవాటు, అడుగుతాను. ఏమర్థమైంది ఆ వచనాన్ని బట్టి? గలతీ 6:3 చెప్పండి, ఏమర్థమైంది? గలతీ 6:3. తెలుగులో అర్థం కాకపోతే ఇంగ్లీష్లో అయినా చూసి చెప్పండి. గలతీ 6:3. గలతీ 6:3. ఆదిత్య చూస్తున్నావా? ఏమర్థమైంది? పేరు చెప్పి తప్పు చేశాను అనుకుంటున్నావేమో. సరే, ఇంకా ఇంకా చదవండి. అబ్బాయిల దగ్గర నుంచి నాకు ఆన్సర్ రావట్లేదు. ఈ తలనే ఎత్తట్లేదు. ఫ్రంట్ రోల్ అయితే ఎత్తితే ఆ ఆన్సర్ చేయాల్సి వచ్చేద్దని. నీ వెనకాల సమయాలు నీ వెనకాల ఉన్నది పిలు. చెప్పు, అదేంటి? 6:3 చెప్పమ్మా. చదువు, నువ్వే చదువు, గట్టిగా చదువు ఒకసారి. ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల తన్ను తానే మోసపరచుకొను. ఏమర్థమైంది? సరే, ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర ఉన్నాయి చెప్పండి. ఏంటి అర్థం ఏంటి? ఓకే, ఆ మార్క్ దాకా వచ్చేసారు, బాగానే ఉంది. ఇంకెవరైనా ఇటు సైడ్ ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర ఉందా? బాగుంటుంది, భలే ఉంటుంది ఇంగ్లీష్లో అయితే. బాగుంటుంది మాట. అంటే వాడు నథింగ్, కానీ వాడు ఏమనుకుంటాడట? ఐ యామ్ సంథింగ్. యవన ప్రాయంలో ఇది ఎక్కువ ఉంటుంది కదా. దే ఆర్ నథింగ్ బట్ దే ఆల్వేస్ థింక్ ఐ యామ్ సంథింగ్. అదే అంటున్నాడు, నథింగ్ కానీ నేను సంథింగ్ అనుకునేటువంటి మనుషులు ఉంటారే, వాడిని ఎవరిని మోసం చేయాల్సిన పని లేదు, వాడిని వాడే మోసం చేసుకుంటున్నాడు. యవన ప్రాయంలో ఈ థాట్ లేదంటే ఈ ఆలోచన విధానం ఎక్కువ ఉంటుంది. నేను సంథింగ్ అనే ఆలోచన. ఏదో వాల్ పోస్టర్ చూస్తావు, వాడిలాగా నేను ఉన్నాను. అసలు వాడంతా ఉండడు, అసలు వాడు కూడా అంత ఉండడు. వాడు మేకప్ వేసుకుని అక్కడ వచ్చాడు అంతే. ఏమండి, ఆడికి అంత కండ ఉండదు, ఏమండి, ఆ రంగు ఉండదు, కానీ ఆడు జస్ట్ మేకప్ వేసుకొని అంతా కూడా కనబడేసరికి ఎస్ నేను కూడా వాడిలాగా ఉన్నాను అనుకుంటాడు. ఈ దినాన యవనస్తులు వారి జీవితాలు పాడు చేసుకోవడానికి కారణం ఏంటంటే 2 విషయాలు చెప్పొచ్చు ఆ వచనాన్ని బట్టి. అయితే ఎక్స్ట్రీమ్గా ఆలోచిస్తున్నారు. అసలు వాడు ఏమై ఉన్నాడో దానికంటే ఎక్కువగా ఆలోచిస్తున్నాడు, నేను అది అని చెప్పి. లేదా ఇంకొంతమంది మరీ లోగా ఆలోచిస్తారు, న్యూనతాభావం అంటారు దీన్ని. అంటే లోగా నేను దేనికి పనికిరాను అని. ఇది కూడా ప్రమాదమే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభు నిన్ను ఏ ఉద్దేశంతో పంపించాడో భూమి మీదకి, ప్రభు ఏ ఉద్దేశంతో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో వాటన్నిటి విషయమైనటువంటి వివేచన జ్ఞానం నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి లేదా దేవుని చిత్తం చేయడానికి పూనుకుంటావు. అది ఎలా దేవుని చిత్తం ఎలా తెలిసిద్ది అంటే వాక్యాన్ని చదివినప్పుడు మాత్రమే. వాక్యాన్ని చదవనటువంటి వాడు ప్రతిరోజు ఏమనుకుంటాడు అంటే ఐయామ్, మాట్లాడండి, వాడు ఒట్టివాడై ఉండి తన్ను తాను తన్ను తాను కాదు, వాడు ఒట్టివాడై ఉండి ఏమనుకుంటాడట, నేను ఎన్నికైన వాడను అని అంటాడు. వాడు ఒట్టివాడే, కానీ ఏదో అంటారు కదా, పైన పటారం లోన లొటారం అట. పైనంతా కూడా ఎలా కనబడుతుంది అంటే పెద్ద హంగుగా కనబడుతూ ఉంటుంది, లోపల ఏం మ్యాటర్ ఉండదు. ఏమనుకుంటాడు, ఐ యామ్ సంథింగ్. ఈ ఆలోచన విధానం ఎక్కువైపోయి యవనస్తుల్లో ఈ సెల్ఫీ సిస్టమ్ కనిపెట్టిన తర్వాత ఇది వచ్చి పడింది. ఏ సెల్ఫీ సిస్టమ్?
ఈ సెల్ఫీ సిస్టమ్ వచ్చాక ఇదంతా వచ్చి పడింది. అది రానంత వరకు మ్యాక్సిమం చాలా మట్టుకు చాలామంది యథార్థంగానే ఉన్నారు. కొంత మట్టుకైనా వారు ఏమై ఉన్నారో అలాగే ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ ఏమంటారు వీటిని, ఒక ఆయన అనేవాడు, ఆ రోజుల్లో పెద్ద తెరలు ఉండేవి సినిమాయి. సో పెద్ద తెరలు పోయాయి. ఆ తర్వాత ఇళ్లలోకి టీవీలు వచ్చాయి. దాన్ని ఏమంటారు అంటే బుల్లి తెరలు అంటారు. ఇప్పుడు ఇవి వచ్చాయి, చిట్టి తెరలు. ఇవేంటి అండి? చిట్టి తెరలు జీవితాల్ని చించి పడేస్తాయి. ఏమండి? ఇవి వచ్చాకే జీవితాలు పాడైపోతున్నాయి. సరే, ఇక్కడ తలంపు ఏంటంటే, ఆలోచన ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఆ సెల్ఫీ సిస్టమ్ వచ్చిన తర్వాత నుంచి ఏమవుతుందంటే అందరికీ నేనేంటో తెలుసా అసలు అక్కడ కానే కాదు. రంగు కూడా అది కాదు. కానీ బయటకు వచ్చేసరికి మళ్ళా ఏమైపోయింది, ఏమండి డీపీలలో, ఏమండి ఇతరులు పంపించేటప్పుడు కూడా ఉండే రంగు వేరు. తర్వాత ఆ యాపో ఈ యాపో యూజ్ చేసి దాంట్లో పెడితే చాలు, అదే శుభ్రంగా క్లీన్ చేసి రంగు మార్చి, ఏమంటే హెయిర్ స్టైల్ మార్చి అప్పుడు పంపించుకుంటాం. ఐ ఆమ్ దిస్. నిజంగా అంత ఉందా? లేదు. వానే మోసపుచ్చుకుంటున్నటువంటి పరిస్థితులు, వానే మోసపుచ్చుకుంటున్నారు. అయితే దేవుని వాక్యానికి భయపడేటువంటి వాడు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతాడు, వాట్ ఐ యామ్, నేనేంటి ప్రభువా? అసలు నా పరిస్థితి ఏంటి? నేనేం చేయాలా? ఎందుకు పుట్టించావు? సృష్టిలో ప్రతీది కూడా దేవునికి లోబడుతుంది. దేవుడు ప్రేమించి తన స్వహస్తాలతో తయారు చేసిన ఈ మానవుడు తప్ప. ఒకవేళ సూర్యుడికి మాట్లాడే అవకాశం ఇస్తే మానవుడితో అంటాడేమో, రే అంటాడేమో, నేను ఇంతున్నాను. ఎవరు? సూర్యుడు. నేను ఇంతున్నాను, విశ్వంలో నేను ఇంత పెద్దగా కనబడుతున్నా, నాకు ఒక గిరి గీశాడు దేవుడు. ఆ గిరి మీదే పర్లేదు స్టాండ్కి కట్టారా ఇందాక, దాంతోపాటు ఇది కూడా తీయాల్సింది. సో ఒకవేళ సూర్యుడే మాట్లాడేటువంటి అవకాశం ఉండుంటే, నోరు తెరవకుండా మాట్లాడుతున్నాడు. ఆకాశము దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి, అంతరిక్షము కూడా ఆయన యొక్క మహిమను వివరిస్తున్నాయి. మనం చూస్తాం లేఖనాలు. సరే, ఇప్పుడు ఆలోచన ఏంటంటే ఇటే చూడాలి. సూర్యుడే మాట్లాడేటువంటి అవకాశం కలిగి ఉన్నట్లయితే వాడు ఇలా పిలుస్తాడు, రేయ్ ఏం చేస్తున్నారు మీరు? దేవుడు నన్ను నిర్మించాడు, సృజించినటువంటి ఆ ఉద్దేశాన్ని పూర్తిగా నేను నెరవేరుస్తున్నాను. భూమికి ఒకవేళ మాట్లాడే అవకాశం ఉంటే భూమి అంటదేమో, అంటే తన మీద, నా మీదే ఉంటూ, ఏమండి భూమి ఒకవేళ మాట్లాడాల్సి వస్తే, నన్ను చూసాను మీరు బుద్ధి తెచ్చుకోవద్దు, నాకు ఒక కక్షను ఏర్పాటు చేశాడు దేవుడు, నేను ఆ కక్షలోనే ఏం చేస్తున్నాను? తిరుగుతూ ఉన్నాను. నా చుట్టూ నేను తిరుగుతూ, దేని చుట్టూ తిరుగుతాడు? సూర్యుని చుట్టూ తిరుగుతున్నాడు. ఏ రోజన్నా టైంలో మార్పు వచ్చిందా? ఏ రోజన్నా ఆర్డర్లో మార్పు వచ్చిందా? ఏ రోజన్నా నియమించబడ్డ కక్షలో నుంచి పక్కకి ఎప్పుడైనా వెళ్ళాడా? వెళ్ళిపోతే మనం ఉండమేడ. చిన్న ఏమందామో, ఒక అడుగు ముందుకేసినా వెనక్కేసినా మనం అయిపోతాం. ముందుకేస్తే ఏమైపోతామంటే బూడిద అవుతాం, వెనకేస్తే గడ్డగట్టుకుపోతాం. ముందుకేస్తే బూడిద అవుతాం, వెనకైతే గడ్డగట్టుకుపోతాం. అంటే సృష్టి అంతా కూడా దేవుడు చేసినటువంటి తన యొక్క పరిమాణం, దేవుడు ఏ పని కోసం సృజించినాడో, ఏ ఉద్దేశంతో సృజించినాడో అది యావత్తు సృష్టి అంతా చేస్తుంది. కానీ సృష్టిలో ప్రాముఖ్యముగా ఎంచి ప్రేమించి తన స్వహస్తాలతో అంటే ఉన్నాడుగా, ఆదికాండం 1వ అధ్యాయం, మన పోలికలో మన స్వరూపములో మనల్ని తన పోలికలో తన స్వారూప్యంలో మనల్ని సృజించాడు. అంత ఇష్టంగా సృజించాడు, తన చేతితో సృజించాడు. ఒక ఆయన ఇలాగా అంటాడు, ఆదాము మీద టాప్ టు టో, అరికాల నుంచి నడినెత్తి వరకు కూడా దేవుని వేలి ముద్రలు ఉన్నాయి. ఎవరి మీద? ఆదాము మీద. ఎందుకంటే దేవుడు తన స్వహస్తాలతో చేశాడు, నేల నుంచి మంటిని చేసి అంత ప్రేమించాడు మనిషిని దేవుడు. అయితే అంతలా ప్రేమించినటువంటి ఈ మానవుడు ఏం చేస్తున్నాడు అంటే దేవునికి తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. తిరుగుబాటు చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ఏమై ఉన్నావో, ఎందుకోసం నిన్ను ప్రభు పుట్టించాడో, నిన్ను ఎలాగ ఉంచాలని ప్రభు ఆశపడుతున్నాడో అవన్నీ తెలుసుకోవాలంటే ఏం చదవాలా? వాక్యం చదవాలి. వాక్యం చదివితే
నీ దశ నీ దిశ మారిపోద్ది. ఏమండి, వాక్యాలు చదివి దాన్ని అన్వయించుకున్నప్పుడు మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. అందుకే గళితీయులు రాసిన పత్రికలో ఆ మాట మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, ఒట్టివాడయ్యుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల తను తానే మోసపుచ్చుకొనును. అవసరమైతే తీసేనా, తీసే పర్లేదు, అది డిస్టర్బ్ చేస్తూ ఉంది బాగా. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని, చూడండి, దేవుని మాట వినడం గొప్ప కాదు, విన్న వాక్యానుసారముగా జీవించాలంటే మొదట మనలో ఉండాల్సింది ఏంటంటే వణుకు ఉండాలి. మనకంటే అర్థం ఏంటి? భయం. రెవరెన్ ఏమంటే చదవండి ఆ మాట. ఏమంటున్నాడు? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట వింటాడు, వణుకుచుంటాడు, వానిని నేను దృష్టించుచున్నాను. దేవుడు నిన్ను దృష్టించి నిన్ను ఉద్ధరించాలి అంటే, దేవుడు నిన్ను దృష్టించి నీ పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలి అంటే, దేవుడు నిన్ను దృష్టించి నీ జీవితంలో నిన్ను ముందుకు నడిపించాలి అంటే, మొట్టమొదటిగా నువ్వు ఆయన వాక్యం వినేటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. విన్న వాక్యాన్ని నీ జీవితంలో అభ్యసిస్తూ ఆ వాక్యానుసారముగా జీవిస్తూ దేవుని వాక్యమునకు భయపడుతూ బ్రతకాలి. అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడు? దృష్టిస్తాడు. చాలాసార్లు యవన ప్రాయంలో ఉన్నప్పుడు, అయ్యో నన్ను ఎవరు దృష్టించట్లేదు, నా గురించి మా అమ్మ పట్టించుకోవట్లేదు, నా గురించి మా నాన్న పట్టించుకోవట్లేదు, నా గురించి ఎవరు ఆలోచన చేయట్లేదని నువ్వు కంగారు పడుతున్నావేమో, కలవరపడుతున్నావేమో. ఎవ్వరు నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా దేవుడు పట్టించుకుంటాడు, దేవుడు కలగజేసుకుంటాడు, దేవుడు తన దృష్టిని నీ మీద నిలుపుతాడు. అయితే ఆయన తన దృష్టిని నీ మీద నిలపాలి అంటే ఏం చేయాలా? వాక్యాన్ని ఏం చేయాలా? వినాలి. విన్న వాక్యానుసారంగా ఏం చేయాలా? జీవించాలి. అది కూడా ఎలాగంటే వణుకుతూ, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూ, ఆయనకి ఇవ్వాల్సినటువంటి స్థానం ఇస్తూ ప్రభువుకి. వణుకుతూ అంటే భయపడుతూ అనేటువంటి మాట కూడా మనం చూస్తాము. యెహోవా యందలి భయమే జ్ఞానమునకు మూలం. భయము అంటే నన్ను కొడతాడన్న భయం కాదు. నన్ను కొడతాడు అనేటువంటి భయం ఉంటే దేవుని దగ్గరికి వెళ్ళలేం, లేదా వెళ్ళినా కూడా ఆ భయం వేరు. ఒక మాట మీకు చిన్న ఉదాహరణలాగా చెప్తాను. ఒక గ్లాస్ ఐటమ్ ఉందనుకోండి, మంచి గ్లాస్ ఐటమ్, మంచి కాస్ట్లీది. ఒకవేళ మీ ఇంట్లోనే ఉంది, మీ అమ్మ ఇల్లు కడుగుతూ అమ్మ దీన్ని జాగ్రత్తగా పట్టుకో అందనుకోండి, మీరు ఎలా పట్టుకుంటారు దాన్ని? భయంతో పట్టుకుంటారు. ఏం భయము? అమ్మ కొట్టిద్దనా? పగిలిపోయిద్దని భయం. అమ్మ కొట్టిద్దని భయం కాదు. దేవుని అందరి భయభక్తులు అంటే ప్రభు కొడతాడని కాదు, ప్రభుతో నా రిలేషన్ బ్రేక్ అయిద్దేమో అన్న భయం. నేను పాపం చేయడాన్ని బట్టి, నేను అవిధేయత చూపించడాన్ని బట్టి, నేను తిరుగుబాటు చేయడాన్ని బట్టి దేవునితో నాకున్న సంబంధము తెగిపోయిద్దేమో అన్న భయం. అమ్మో, నన్ను సృజించినటువంటి ప్రభు, నా కోసం రక్తం గార్చినటువంటి ప్రభువును నేను దుఃఖపెడతానేమోనన్న భయం. ఆ భయంగానే మనం కలిగి ఉన్నట్లయితే ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితుల మధ్య ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను దేనికోసం పుట్టించాడో, ఏ ఉద్దేశంతో నిన్ను భూమి మీద ఉంచాడో అదే చేయడానికి పూనుకుంటావు. కానీ నువ్వెప్పుడు కూడా ఐ యామ్ సంథింగ్ అనవు. నువ్వు ఎప్పుడు కూడా ఏమనవు? ఐ యామ్ సంథింగ్ అనవు. ఎందుకంటే మనలో ఆ వాక్యం ఉంటుంది కాబట్టి ఆ వాక్యము ఆయనకు భయపడేలాగా చేసిద్ది, ఆయన చిత్తాన్ని పూర్తిగా లోబడేటట్లుగా చేసిద్ది. రండి, మనం ఇంకో భాగం చూసాము కదా, ఏమిటది? మొదటి దినవృత్తాంతములు 2:10. అక్కడ 3 వ్యక్తులు ఉన్నారు. మొదటి దినవృత్తాంతములు 2వ అధ్యాయము 16వ వచనం. సెరూయా కుమారులు 3. ఎవరు ఈ సెరూయా అంటే? దావీదు యొక్క సిస్టర్. దావీదు తెలుసుగా, దావీదు యొక్క సహోదరి సెరూయా. సో ఈ సెరూయాకు ఎంతమంది ఉన్నారు పిల్లలు? మగ పిల్లల గురించి మాట్లాడితే 3 ఉన్నారు. వారి పేర్లేంటి? అభిషై, యోవాబు, అషాహేలు. ఒక మాటలో చెప్పాలంటే దావీదు మేనల్లుళ్ళు.
మీ అందరికి మామయ్యలు ఉంటారుగా. మామయ్యలతో మేనళ్ళకు మేనగోళ్ళకు మంచి రిలేషన్ ఉంటుంది కదా. మామయ్యలతో ఎంత మంచి రిలేషన్ ఉంటుంది. చక్కగా మామయ్య అది కొనిపెట్టవా, మామయ్య ఇది కొనిపెట్టవా అని మామయ్యతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో దావీదు వీళ్ళు ముగ్గురికి ఏమవుతాడు అంటే మామయ్య అవుతాడు. మనకు అర్థం కావడానికి చెప్తున్నాను, రిలేషన్ కూడా అదేలేండి. సో ఈ ముగ్గురు మేనళ్ళ కథ నేను చెప్తాను. ఈ ముగ్గురు మేనళ్ళు వాళ్ళు ఏమనుకున్నారు అంటే, నిజమే వాళ్ళలో చాలా తలాంతులు ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన తలాంతు ఉంది. ఆ ముగ్గురు గురించి మాట్లాడితే చాలా మాటలు మనం చెప్పొచ్చు. మంచి పరాక్రమం కలిగినటువంటి వారు, బలవంతులు, ఏమండి ధైర్యవంతులు, దావీదుతో పాటు నిలిచినటువంటి వారు, దావీదు మీద ఈగ వాలిన ఒప్పుకునేవారు కాదు. ఏమండి దావీదును ఎవరైనా తిడితే వాడిని చంపేదాకా నిద్రపోనటువంటి వారు, అలాంటి లక్షణాలు కలిగినటువంటి వారు. ఇంచుమించు వాళ్ళు కూడా మంచి యవన ప్రాయంలో ఉన్నారు. సో ఇక్కడ తలంపు ఏంటంటే, యవన ప్రాయంలో మాట్లాడొద్దు. యవన ప్రాయంలో చాలాసార్లు ఏం ఎక్కువ ఉంటుంది అంటే తొందర ఎక్కువ ఉంటుంది. నువ్వు సంథింగ్ అనుకోవడానికి కారణం ఏంటి అంటే తొందరే. సంథింగ్ అనుకోవడానికి కారణం ఏంటి? తొందర. చాలా తొందరపడతావు, మాట్లాడడానికి తొందరే. ఏమండి అమ్మ కానీ నాన్న కానీ ఏమైనా అన్నారంటే చాలు కోపపడడానికి తొందరే, అలగడానికి తొందరే. అలగమాకండి, అలగడం అది దైవిక లక్షణం కాదు, అలగడం సాతాను స్వభావం. ఎప్పుడైనా అలిగారు అంటే నెత్తి మీద ఆడు కూర్చున్నాడని అర్థం. ఎవరు అలగకూడదు. ఆడపిల్లలు ఎక్కువగా పేటెంట్స్ మీరే తీసుకుంటారు, హక్కులు, అలిగే హక్కులు. సో అలగమాకండి. సరే ఇక్కడ తలంపు ఏంటంటే తొందర ఎక్కువ, అన్నిటికీ తొందర యవన ప్రాయంకి వచ్చేసరికి. సో ఈ ముగ్గురులో కూడా వాళ్ళు నిజంగానే వాళ్ళు వర్త్ ఉంది, వాళ్ళు ఎంతో ఏమండి ప్రత్యేకతలు ఉన్నాయి, వాళ్ళలో ఎంతో శక్తి ఉంది, వాళ్ళలో ఎంతో సామర్థ్యం ఉంది, వాళ్ళకి ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి. వాళ్ళ క్వాలిటీస్ గురించి ఆలోచన చేస్తే చాలా చెప్పొచ్చు. ఏమండి మొట్టమొదటి వ్యక్తి పేరు ఏంటండి? అభిషయ్. అతని గురించి ఒకసారి చూడండి కొన్ని మాటలు. ఏమండి సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు. అక్కడ సౌలు దావీదును తరుముకుంటూ వస్తున్నాడు. పాలెములోనికి సౌలు దగ్గరకు నాతో కూడా. సో దావీదుతో అక్కడ కొద్దిమంది ఉన్నారు. దావీదు అంటున్నాడు, ఇదిగో నేను సౌలు దగ్గరికి వెళ్తున్నాను. సౌలు ఎందుకు వచ్చాడు? దావీదుని చంపడానికి వచ్చాడు. నేను సౌలు దగ్గరికి వెళ్తున్నాను అని దావీదు అని, నాతో పాటు ఎవరైనా వస్తారని అడుగుతే చూడండి, చదవండి, కంటిన్యూ చేయండి. పాలెములోనికి సౌలు దగ్గరకు నాతో కూడా ఎవరు వత్తురని సేరియా కుమారుడైన యోవాబుకును యోవాబు సహోదరుడైన అభిషయిని అడగగా ఏమన్నాడు? నీతో కూడా నేనే వత్తునని అన్నాడు. అనుకుందాం మనం, నేను కూడా వస్తానన్నాడేమో. ఏమండి దావీదు, నేను వెళ్తున్నాను సౌలు దగ్గరికి, ఎవరైనా నాతో పాటు వస్తారా? సౌలు వచ్చింది చంపడానికి దావీదుని, తనను చంపడానికి వచ్చినటువంటి వ్యక్తి దగ్గరికి నేను వెళ్తున్నాను అన్నప్పుడు దావీదుతో పాటు ఎవరు వస్తారు? అమ్మో దావీదుతో పాటు వెళ్తే నన్ను కూడా చంపేస్తారేమో, సౌలు దగ్గర చాలా పెద్ద సైన్యం ఉంది, మంచి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు, అబ్నేర్ ఉన్నాడు, సో నన్ను అటాక్ చేస్తారేమో, నన్ను చంపేస్తారేమో అని చెప్పి అందరూ కూడా డ్రాప్ అయిపోయి ఉండొచ్చు. కానీ ఇక్కడ మనం చూస్తున్నామే ఎవరండి ఈయన అభిషేక్ ఏమంటున్నాడు? నేను వస్తానన్నాడు. అది మంచి లక్షణమా కాదా? చివరిదాకా మనతో మంచి ఫ్రెండ్గా రావడం అనేటువంటిది అది ఎంతో మెచ్చుకోదగ్గ సంఘటనే. మంచి లక్షణమే ఉంది ఇతనికి. ఆపదలో ఉన్నవాడికి సహాయం చేసేటువంటి లక్షణమే, కడవరకు ఒక వ్యక్తితో పాటు చివరిదాకా ఉండేటువంటి లక్షణమే, ఒకని ధైర్యపరచడానికి వెన్నంటే ఉండేటువంటి వాని లక్షణమే. ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి. కానీ ఏముందంటే తొందర ఉంది. జీవితాలు పాడైపోవడానికి కారణం ఏంటంటే తొందరపడకూడదు దేనికి. కానీ యవన ప్రాయంలో ఉన్నప్పుడు మాత్రం అన్నిటికీ తొందరే కాదు. నేను 9th స్టాండర్డ్ చదువుతున్నప్పుడు మా నాన్నతో పాటు మందిరానికి వెళ్ళేటప్పుడు ముందు నేను ఉండేవాడిని. స్కూటర్, ఆ రోజుల్లో స్కూటర్స్ ఉండేవి. నేను ముందు కూర్చునేవాడిని, వెనకాల మా చెల్లి మా అమ్మ కూర్చునేవాళ్ళు. సో నేను అన్నీ అబ్జర్వ్ చేసేవాడిని. మా నాన్న ఎటు గేర్ మారుస్తున్నాడు, క్లచ్ ఎప్పుడు మోస్తున్నాడు, ఎక్సలేటర్ ఎప్పుడు రైజ్ చేస్తున్నాడు. తొందర కాదు ఎప్పుడు
మాట్లాడరేంటండి? యవ్వనంలో ఏముంటుంది? తొందర. నాకు ఒక తొందర పడింది అప్పుడు, నేను ఎప్పుడు నడుపుతానా అని. ఏమండి, మా నాన్న రైల్వే ఎంప్లాయీ, ఆయన గ్రూప్ డీలో మామూలుగా పని చేసుకుంటూ ఉండేవాళ్ళు ఆ పోస్టు. సరే, మొత్తానికి డ్యూటీ దిగేసి వచ్చేసాడు ఇంటికి వచ్చి ఆ బండి తాళము అక్కడ టేబుల్ మీద పెట్టి స్నానానికని వెళ్ళినాడు. ఇదే ఛాన్స్. ఇక ఎన్నిసార్లు అడగాలి మా నాన్న, నేర్పి అని. ఆయన ఎట్లా నేర్పడు కానీ ఏదో చూసాంగా, ఏముంది ఇలా అనడం, తర్వాత ఇలా రేజ్ చేయడం, అక్కడ బ్రేక్ ఉందిగా ఇలా నొక్కడం, ఈ మూడేగా చేయాల్సింది అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి టకటక తాళం తీసి, ఆల్రెడీ అది బయటే ఉంది, అది గేటు ముందే ఉందన్నమాట. అలా గేరేసి ఏమండి అలా రేజ్ చేశాను. మా ఇంట ఎదురునే ఇంకొక ఇల్లు ఉంటుంది, ఆ ఇంట్లోకి వెళ్ళిపోయా. ఎక్కడికి వెళ్ళాను? ఇంట్లోకి వెళ్ళిపోయా. రోడ్డు మీదకి వెళ్ళాల్సిన బండి కాస్త ఇంట్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో ఏముంది నాకు? తొందర. యవన ప్రాయంలో అందరికీ ఇదే తొందర. తొందరగా బండి నడిపేయాలి, రయ్యని తిరిగేయాలి. ఏమండి, లేదంటే అందరి ముందు నేను పెద్దగా కనబడాలి, గొప్పగా కనబడాలి, నేనేంటో అందరు నన్ను చూసి అబ్బవాడు సంథింగ్ రా, ఆమె సంథింగ్ రా అనుకునేటట్లుగా నేను ప్రవర్తించాలి అన్నటువంటి తొందర మన జీవితాలను ఏం చేస్తూ ఉంది అంటే పాడు చేస్తూ ఉంది. జీవితాలను పాడు చేస్తూ ఉంది. మేము శ్రీకాకుళం జిల్లా ఒరిస్సా బార్డర్లో పాతపట్నం అని ఒక ఊరు ఉంటుంది. పాతపట్నం, దాని వెంటనే పర్లాకిముడి, అది గజపతి నగరం డిస్టిక్. అక్కడ ఒక 3 సంవత్సరాలు పరిచయం చేశాం. ఆ రోజుల్లో పక్కనే ఆ పర్లాకిముడిలోనే ఒక యవనస్తుడు ఉండేవాడు. వాడికి నిండా ఒక 25 సంవత్సరాలు కూడా ఉండవు, 25 సంవత్సరాల వయసు కూడా ఉండదు. అయితే వాని కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళ బంధువులు ఒకరు ఉంటే, అన్న ఇలా ఒక యవనస్తుడు ఉన్నాడు, మరణానికి చాలా చేరువుగా ఉన్నాడు, సో వచ్చి ప్రార్థన చేయండి, వానితో మాట్లాడండి, వాడు ఏమైనా మారుతాడేమో అని చెప్పి వాళ్ళు ఆహ్వానిస్తే, నేను బాధ్యతగా సహోదరులం ఒక 2-3 కలిసి వెళ్ళాం. వాడిలాగా సన్నగా ఉన్నాడు. వాడు ఇంకా చచ్చిపోవడానికి 1 వారం రోజు ముందే నేను వెళ్ళాను. పడుకొని ఉన్నాడు బెడ్ మీద పడుకొని ఉన్నాడు. వాళ్ళ వదినేమో వాడి కాలు దగ్గర ఉంది, వాడి కాలు నొక్కుతూ ఏదో నొప్పి అంటా ఉంటే, వాళ్ళ అన్నయ్య ఏమో తల దగ్గర ఉన్నాడు. చాలాసేపు మాట్లాడినాను. ఏం జరిగింది అని అడిగితే, ఏం లేదండి, మంచి యవన ప్రాయంలో బలంగా ఉండేవాడు, అందంగా ఉండేవాడు, చెడు వ్యసనాలకి లోనైపోయాడు, సినిమాలు అవి ఇవి చూసి జీవితాన్ని పాడు చేసుకున్నాడు, వ్యభిచారానికి బానిస అయిపోయాడు, వానికి 25 సంవత్సరాల వయసు ఉండదు, భయంకరమైన ఏడుస్తో బాధపడుతున్నాడు, వాని శరీరం అంతా పాడైపోయింది, అవయవాలన్నీ కూడా పాడైపోయాయి, ఇంకా 1 వారం రోజుల్లో వాడు చచ్చిపోతాడు. ఏమండి, తొందర, ఆగలేనటువంటి ఆరాటం వానిలో ఉంది. ఆ తొందర వాణ్ణి ఎక్కడ తీసుకెళ్ళింది అంటే నిత్య నరకానికి. దేవుని వాక్యం నీలో ఉంటే నీలో ఆ తొందర ఉండదు. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని వాక్యము చక్కగా నీ జీవితాన్ని కంట్రోల్ చేసిద్ది. వాక్యం మీద ఆధారపడకపోతే తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు తలంపులు, తొందరపాటు ఆలోచనలు. ఏమండి, దావీదుతో పాటు వెళ్ళాడు. ఎవరు గురించి మాట్లాడుకోండి? అభిషేక్ దావీదుతో పాటు వెళ్ళాడు. ఏమండి, అభిషేక్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఫాదర్ ఆఫ్ గిఫ్ట్ అంటారు ఇంగ్లీష్లో. అయితే ఇంకొక ఆయన ఏమంటారంటే డిజైరియస్ ఆఫ్ గిఫ్ట్, లేదంటే బహుమానాల కొరకైనటువంటి ఆరాటం లేదా కోరిక అని కూడా మనం చెప్పచ్చు. సో అంటే మెప్పు కోరుకుందాం అనుకుంటున్నాడేమో దావీదు దగ్గర, శబాష్ అనిపించుకోవాలనుకుంటున్నాడేమో, ఎస్ యు ఆర్ సంథింగ్ అని అనిపించుకోవాలనుకుంటున్నాడేమో. ఆ తొందరలో చాలా దుడుసుగా మాట్లాడేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. ఇద్దరు కలిసి వెళ్ళారు ఆ క్యాంప్కి, సౌలు ఉన్నటువంటి ప్లేస్కి. సౌలు పడుకున్నాడు, అబ్నేరు కూడా చక్కగా పడుకున్నారు. ఆ పక్కనే ఈట కూడా ఇలా నిలబెట్టింది. చదవండి ఆ తర్వాత కొన్ని మాటలు. దావీదును అభిషేయును రాత్రివేళ జనుల దగ్గరకు పోగా సౌలు దండు నిద్రపోవచ్చుండెను. అతని ఈట, ఎవరి యొక్క ఈట? సౌలు యొక్క ఈట సౌలు పడుకున్న తలగడ దగ్గర నాటబడి ఉన్నది. అబ్నేరు జనులు వాళ్ళందరూ కూడా అతని చుట్టూ పడుకున్నారు. ఇప్పుడు అభిషేక్ మాట్లాడుతుంది తొందర అభిషేక్కి ఏమంటున్నాడు? అభిషేక్,
దేవుడు ఈ దినమున నీ శత్రువును నీకు అప్పగించెను. ఈ తొందర ఏం చేసిద్దంటే మనిషిని దేవుని చిత్తం అర్థం చేసుకోకుండా చేసిద్ది. ఏమంటున్నాడు అబ్నేరు? ఏకంగా దావీదునే డైవర్ట్ చేసేలాగా మాట్లాడుతున్నాడు. భలే చేశాడు దేవుడు, శత్రువుని నీ చేతికి అప్పగించేశాడు. కంటిన్యూ చేయండి. కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటతో ఒక్క పోటు పొడిచి నేను అతనికి భూమికి నాటవేతును. ఎంత స్పీడో యవనం కదా, ఎంత స్పీడ్ వస్తుందో. ఏమంటా ఉన్నాడు? మాయా ఒక్క మాట చెప్పు, ఏం చేసేస్తా? ఆ ఈట ఉందే, ఆ ఈట తీసి సౌల్ని చంపేస్తానంటున్నాడు. ఎంత స్పీడు! అప్పుడు దావీదు అంటున్నాడు ఏమని? ఒక్క దెబ్బతోనే ఈ సమస్యకు సొల్యూషన్ పెట్టేస్తాను ఆయన అంటున్నాడు అభిషేక్. దావీదు అంటాడు చంపొద్దు, అతను చంపొద్దు, అంత స్పీడ్ వద్దు, అంత స్పీడ్ వద్దు అని. చాలు, సరిపోద్దిలే. ఇక్కడ తలంపు ఏంటంటే ఎంతో మంచి లక్షణం ఉంది, మంచి ఏమండి ఆ యొక్క వీరత్వం ఉందని ఆయన దగ్గర, మంచి బలం ఉంది, మంచి జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఏముందంటే తొందరపాటు ఎక్కువ. ఏమండి? తొందరపాటు, అన్నీ ఇప్పుడే అయిపోవాలి. ఇప్పుడు మనం మరి బ్రతుకుతుంది ఏ ప్రపంచంలో అంటే ఇన్స్టెంట్ ప్రపంచం అంటారు దీన్ని. అన్నీ ఇన్స్టెంట్ నూడిల్స్, ఏమండి, ఇన్స్టెంట్ దోశ, ఇన్స్టెంట్ ఇడ్లీ, ఇంకా ఏమనొచ్చా ఇన్స్టెంట్ బిర్యానీలు, అన్నీ ఇన్స్టెంట్, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, వెంటనే అయిపోవాలి. స్పీడ్ అసలు టైమే ఉండట్లేదు మనకు. యవనస్తుల్లో ఈ స్పీడ్ మరీ ఎక్కువగా పనిచేస్తామని. ఇప్పుడే అయిపోవాలి, నేను ఇంత హీరో అయిపోవాలి, లేకపోతే ఎలా ఉండాలా, అలా ఉండాలా, ఇలా ఉండాలా. ఏమండి? ఆ మధ్య వార్తల్లో ఒకటి చూస్తూ ఉన్నాను. ఆమెకి ఏమండి పోలీస్ అవ్వాలని కోరికట. ఎంత రాసినా పోలీస్ అవ్వట్లేదు. ఆమెకు ఓపిక పట్టలేకపోతుంది. ఇంకో 2-3 సార్లు కష్టపడి రాయొచ్చుగా. ఓపిక లేక ఏం చేసిందంటే ఒక యూనిఫామ్ కొనుక్కుంది, ఒక నకిలీ ఐడి తయారు చేసుకుంది. నేను కూడా పోలీసే అని తిరుగుతూ వచ్చింది. ఎన్ని రోజులు? ఒక రోజు ఏమైంది? దొరికిపోయాను. ఇన్స్టెంట్, వెంటనే ఇప్పుడే. అందుకే అభిషేక్ అంటున్నాడు, ఈ సమస్యకు ఇప్పుడే నేను ఏం చేస్తాను? ఫుల్ స్టాప్ పెట్టేస్తాను, పరిష్కారం చేసేస్తాను అంటున్నాడు దావీదుతోటి. దావీదు అన్నాడు, ఎందుకు తొందరపడతావు? తొందరపడమాక. ఇన్స్టెంట్ వరల్డ్లో ఉన్నాం మనం. స్పాంటేనియస్ కదా, భలే స్పాంటేనియస్గా మాట్లాడతాడండి వాడు, వెంటనే జోకేస్తాడు. అది పెద్ద గొప్ప అనుకుంటాడు. భలే స్పాంటేనియస్గా మాట్లాడు. ఆత్మ సంబంధమైన విషయాలు స్పాంటేనియస్గా మాట్లాడితే తప్పులేదు. ఏమండి? ఇతరులను తక్కువ చేస్తూ, ఇతరులను హేళన చేస్తూ, ఏమండి స్పాంటేనియస్గా మాట్లాడడం లోకంలో ఏంటంటే గొప్పది. ఏమండి? అబ్బాయి భలే అని చెప్పి అందరూ అంటూ ఉంటారు. సో అభిషేకంలో మంచి లక్షణమే ఉంది, చాలా మంచి తలాంతులు ఉన్నాయి. కానీ ఏముంది? తొందర ఉంది. ఏముందండి? తొందర. ఆ తొందరే మనిషి జీవితాన్ని పాడు చేస్తూ ఉంటుంది. యవన ప్రాయంలో యవనస్తులు ఎలా ఉండాలి అంటే దేవుని చేతిలో, ఏమంటే బలవంతుని చేతిలో బాణంలాగా ఉండాలి. ఆయన ఎప్పుడు వదిలితే అప్పుడే వెళ్ళేటట్లుగా ఉండాలి. నేను బాణం రెడీగా ఉన్నాను, నేను వెళ్ళిపోతానని కుదరదాడు. ఏమండి? అందుకే అక్కడ మనం చూస్తున్నాం అభిషేక్ గురించి. ఏమండి? తొందరపాటు కలిగినటువంటి వాడు. ఇంకో మాట కూడా చూడండి అభిషేక్ గురించి. అతనికి ఏం లేదు అని ఆలోచన చేయాల్సి వస్తే ఓపిక లేదు అతనికి. ఏముండట్లేదు? ఓపిక ఉండట్లేదు. ముసలోడా అభిషేక్ ఏమన్నా? ఏమండి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు ఎంతో ఓపికతో బ్రతుకుతున్నారు. కానీ ఇది నాన్న యవ్వనంలో ఉండేటువంటి వారికి ఏముండట్లేదు? ఓపిక ఉండట్లేదు. ఎంతసేపు మమ్మీ, ఎంతసేపు? అన్నిటికీ వెంటనే తొందర పెడతాం అందరినీ. మనం కూడా తొందరగా నిర్ణయాలు తీసుకొని జీవితాలు పాడు చేసుకుంటాం. ఇతనికి ఓపిక లేదు. ఏమండి? అంత కూడా ఏమైపోవాలి, ఇన్స్టెంట్గా అవ్వాలి, వెంటనే అయిపోవాలి అనేటువంటి ఆశ కలిగినటువంటి వాడు. ఇతని గురించి ఒక మాట ఉంటే చూడండి. మొదటి దినవృత్తాంతములు 11వ అధ్యాయము, ఏమండి 20వ వచనం, 20 అనుకో. యోవాబు సహోదరుడైన అభిషేక్, హీ వాజ్ చీఫ్ అమాంగ్ ద 3. ముగ్గురులో ప్రధానుడు. అంత మామూలు వ్యక్తి అభిషేక్ అంటే. అన్ని రకాల తలాంతులు ఉన్నాయి, మంచి ఉన్నతమైన స్థాయి ఉంది, అన్నీ బాగున్నాయి. కానీ అతనిలో ఏం పని చేస్తూ ఉంది? తొందరపాటు యవన ప్రాయానికి పెద్ద చేటు, పెద్ద ప్రమాదం కూడా. ఇంకో మాట, తొందరపాటు కల కారణం ఏంటంటే దేవుని సమయమును అర్థం చేసుకోకపోవడం.
దేవుని సమయాన్ని అర్థం చేసుకో. నీ టైమింగ్తో పని లేదు దేవునికి. నువ్వు దేవుని టైమింగ్ కోసం ఎదురు చూడడం నేర్చుకో. ప్రభు తన సొంత సమయంలో ఆయన మనల్ని హెచ్చిస్తాడు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు ఏమని, ఆయన బలిష్టమైన రెక్కల కింద ఎలా ఉండాలట, దీన మనస్కులై ఉండాలి. ఎంతవరకు, ఎప్పటి వరకు అంటే ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన హెచ్చిస్తాడు. రండి 5వ అధ్యాయం 5-6 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. పిల్లలారా లేదా చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రాన్ని ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎవరిని ఎదిరిస్తాడు, లేదా ఎవరిని పక్కకు పెడతాడు అంటే అహంకారులను, ఇలా తొందరపడేటువంటి వారిని, ఎస్ ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ అనేటువంటి వారిని, నా వల్ల అంత ఇద్ది అనుకునేటువంటి వాడిని, ఇప్పుడే చేయగలను అనుకునేటువంటి వాడిని గర్వంతో. సో అలాంటి అహంకారులను దేవుడు ఏం చేస్తాడు, సైడ్ చేసేస్తాడు, పక్కన పెట్టేస్తాడు. దీనులను కృప అనుగ్రహించును. చదవండి, కంటిన్యూ చేయండి. దేవుడు నీ సమయం కాదు, దేవుడు తన సొంత సమయంలో నీ జీవితంలో ఆయన జోక్యం చేసుకుని కార్యం చేస్తాడు. అప్పటి వరకు ఆయన యొక్క బలిష్టమైన రెక్కల కింద ఎలా ఉండాలా, దీన మనస్కులై ఉండడం నేర్చుకోవాలి. అభిషేక్ అలా లేదు, అంత వెంటనే ఇప్పుడే అయిపోవాలా. ఎంత ఆరాటమో కాదు, ఎంత ఆరాటం, ఎంత ఉబ్బులాటం. ఏవండి, వినోద్ కాంబ్లీ ఐడియా ఉండే ఉంటుంది మీకు, తెలుసా? క్రికెట్ ఆడతారు కదా వినోద్ కాంబ్లీ. ఈ మధ్య వార్తల్లో కనబడుతున్నాడు ఎక్కువ. ఆల్మోస్ట్ ఇంకా చావుకు దగ్గరలో ఉన్నాడు, భయంకరమైన జబ్బుతో బాధపడుతున్నాడు. వినోద్ కాంబ్లీ సచిన్ టెండూల్కర్ కంటే అద్భుతంగా ఆడతాడు. వినోద్ కాంబ్లీ నిజంగా ఏ వ్యసనాలు లేకుండా నిలిచి ఉన్నట్లయితే సచిన్ టెండూల్కర్ చేసిన రికార్డులన్నింటిని ఎప్పుడూ బ్రేక్ చేసేవాడు. అంత అద్భుతమైన ఆటగాడు. కానీ యవ్వన ప్రాయంలోనే జారత్వం, వ్యభిచారానికి చోటిచ్చాడు, భయంకరమైన ఎయిడ్స్తో బాధపడుతున్నాడని తెలిసింది. అంటే జీవితాన్ని ఏం చేసుకున్నాడు, తొందర ఆగలేకపోయాడు. ఇది చాలామంది యవనస్తుల వారి జీవితాల్ని పాడు చేసుకుంటా ఉన్నారు. అన్నిటికీ తొందరే. ఆ ఏజ్ రాకముందే బండి పడతా ఉంటారు, రై అని వెళ్ళిపోతూ ఉంటారు. ఒకసారి వైజాగ్లో జరిగినటువంటి సంఘటన, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి కుటుంబంలోనే పుట్టాడు ఆ యవన బిడ్డ. వాళ్ళ నాన్న పోరు పట్టాడు, నాన్న నాకు ఈ బండి కొనిస్తావా లేదా, సర్లే కొనిస్తానులే అని చెప్పి కొనిచ్చాడు. అప్పటికి వాళ్ళ నాన్న, అరే మెల్లిగా వెళ్ళు, నన్ను అడిగే నువ్వు బండి తీయాలి, అన్ని కండిషన్స్ చెప్పిన తర్వాత బండి కొనడానికి ఆయన ఒప్పుకున్నాడు. వాళ్ళు ఒకరోజు కుటుంబ ప్రార్థనలో కూర్చున్నారు. వీడు వాళ్ళ నాన్నకు తెలియకుండా బండి తీశాడు, రై అని వెళ్ళిపోయాడు. ఇంకెళ్ళిపోయాడు, చనిపోయాడు. వయసే రావట్లేదు, వయసు రాకముందే ఏం చేస్తూ ఉన్నారు ఇంకా అంటే ఆలోచన ఏంటంటే తొందర, అన్నిటికీ తొందరే. జీవితాలు పాడు చేసుకుంటున్నారు. యవనస్తులు వారి జీవితాన్ని చాలా తొందరగా ముగించేసుకుంటున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుని సమయం కొరకు అభిషేలాగా తొందరపడుతున్నారు, కానీ దావీదులాగా దేవుని సమయం కొరకు ఏం చేయట్లేదు, కనిపెట్టట్లేదు. దావీదుకి ఇంచుమించు 16-17 సంవత్సరాల వయసు ఉంటుంది రాజుగా అభిషేకింపబడ్డప్పుడు. అతడు పట్టాభిషేకం ఎప్పుడు చేయబడింది, అతడు రాజుగా పట్టాభిషేకం ఎప్పుడు చేయబడ్డాడు, 30వ ఏట. ఎన్ని సంవత్సరాలు ఆగాడండి? ఎన్ని సంవత్సరాలు? 17 అనుకుందాం కాసేపు రఫ్గా. 17, 30 ఎన్ని సంవత్సరాలు ఆగాడు? 13 సంవత్సరాలు ఓపిక పట్టాడు. అందుకే దావీదు నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు. దావీదును అంతలా ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే దేవుని టైమింగ్ కోసం కనిపెట్టడం నేర్చుకున్నాడు. ప్రభు తన టైంలో ఏం చేయాలో చేస్తాడు. అభిషేక్ ఆగు, కంగారు పడమాక, నువ్వేం దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన పని లేదు. నా ప్రభు జోక్యం చేసుకుంటాడు, నా ప్రభువే కలగజేసుకుంటాడు. అంత స్పీడ్ వద్దన్నట్లుగా అనిపిస్తూ ఉంది అక్కడ అభిషేక్తో. ఆగు అభిషేక్ అన్నట్లుగా. తర్వాత షిమీ విషయంలో కూడా అనుకుంటాను ఇదే అభిషేక్ అంటాడు, మాయా షిమీ నిన్ను తిడుతున్నాడు, మాయా కుక్క అంటున్నాడు, మాయా వాడిని చంపేస్తా ఒక మాట, నువ్వు ఓకే అంటే అంటాడు. కంగారు పడద్దు. కొంతమంది ఎంత స్పీడ్గా ఉంటారో మాట్లాడే విషయంలో, వాళ్ళ ప్రవర్తన విషయంలో కూడా ఎంత స్పీడో. ఆగి ఉండడం నేర్చుకోవాలి. దేవుని సమయం కోసం ఏం చేయాలా, కనిపెట్టడం నేర్చుకోవాలి. ఇదిగో అభిషేక్ దగ్గర ఉన్న పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే అతడు తొందరపాటు కలిగినటువంటి వాడు,
తన సమయంలో పని అయిపోవాలని చూసుకున్నటువంటి ఆలోచన కలిగింది. కానీ దేవుని సమయంలో దేవుడు తన పని చేస్తాడు అనేటువంటి ఆలోచన లేనివాడు. ఏమండి, దేవుడు తన సొంత సమయంలో పని చేస్తాడు. ఒక మాట, మామూలుగా మీ అందరి ఇళ్ళలో ఇప్పుడు లేవనుకుంటలేండి, కోళ్ళు ఉంటాయిగా, అదే కోడి పెట్టలు గుడ్డు పెడతాయి. గుడ్డు పెట్టిన తర్వాత ఎన్ని రోజుకి పొదిగేస్తే అది పిల్లలు పెట్టిద్ది? ఎక్కడ అంకుల్, ఇప్పుడు గుడ్లు మింగుతున్నాం కానీ 21 days, 21 రోజులు అయిన తర్వాతే ఆ పొదిగిన తర్వాత ఆ గుడ్డు ఏమవుద్దంటే పొదిగి పిల్లయి బయటకు వస్తూ ఉంటుంది. అది మనకు తెలుసు, 21 days. అలా కాదు, నేను 5th డేనే వెళ్ళి ఓపెన్ చేసి చూస్తాను పిల్లెట్టుందో అని ఓపెన్ చేస్తే ఏమైద్ది? మన టైమింగ్లు అట్లుంటాయి, మన టైమింగ్లు అలా ఉంటాయి. సరే 5th డే పక్కన పెడదాము, 20th డే వెళ్ళండి. 20th డే కూడా వెళ్ళి బ్రేక్ చేసి చూస్తే ఏమైద్ది? చచ్చిపోయింది. దాని టైమింగ్లో అది బయటికి వస్తేనే అది బతికిద్ది. దేవుడు కూడా మన జీవితంలో ఏ టైంకి ఏం చేయాలి, నీకెప్పుడు పెళ్లి చేయాలి, నీకెప్పుడు బండి ఇవ్వాలి, ఏమండి, నీకెప్పుడు ఏమి ఇవ్వాలి అన్నీ ఆయనకు తెలుసు. నువ్వేం కంగారు పడాల్సిన పనిలే. ఆయన గైడ్ చేస్తాడు నీ తల్లిదండ్రులని. సో నువ్వు తొందరపడి నిర్ణయాలు తీసుకున్నావా, నష్టపోవాల్సి వచ్చింది. నువ్వు తొందరపడి నిర్ణయాలు తీసుకున్నావా, జీవితాన్ని పాడు చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత ఎంత కూర్చొని ఏడ్చినా ఏం ఉపయోగం? తొందరపడ్డాడు కదా సంసోను, తొందరపడ్డాడు సంసోను. దేవుని సమయం కోసం ఆగలేకపోయాడు. ఏమండి, దేవుని సమయం కోసం ఆగలేక ఆ కామాతురత గలవాడే చేసినటువంటి కార్యం మనం ఎరుగుదుము. ఏమైపోయాడు? బలవంతుడే, ఏమండి, మంచి సామర్థ్యం ఉన్నటువంటి వాడే. తొందరపాటు నిర్ణయము, తొందరలో తీసుకున్నటువంటి నిర్ణయాలు తన జీవితాన్ని పూర్తిగా ఏం చేసింది? పాడు చేసింది. చివరిలో ప్రభు తను దర్శించాడు, అది వేరు విషయం. అది రిస్టోరేషన్, సమకూర్చుకున్నాడు. ఏమండి, ఆ రీతిగా ప్రభు తనని చేర్చుకున్నట్లు మన లేఖనాల్లో చూస్తాం. తలంపు ఏంటంటే, తొందరపాటు ఇంకా నీ జీవితంలో పనిచేస్తుందేమో. ఆ తొందరపాటుని పక్కన పెట్టి, ప్రభువా నీ సొంత టైంలో నువ్వు నా జీవితంలో జోక్యం చేసుకొని కార్యాలు చేయి. ఇక నుంచి ఆ తొందరను విడిచిపెట్టు. ప్రభు తప్పకుండా ఒక దినాన దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. చక్కగా దేవుడిచ్చినటువంటి సమయంలో చదువుకోవాల్సిన సమయంలో చదువుకోకుండా దుబారాగా తిరుగుతూ ఉన్నావు అనుకో, నువ్వు ఉన్నతమైన స్థానంలో ఎప్పుడు ఉండలేవు. దేవుడు ఆశించినటువంటి ప్లేస్లో ఎప్పటికీ ఉండలేవు. చదువుకోవాల్సిన టైంలో చదువుకో. దాని విషయంలో కూడా ప్రభు అడుగుతాడుగా లెక్క. నిన్ను ఈ పట్ల ఏదో ఉద్దేశం కలిగి ఉంటాడు. ఇదిగో పలానా, ఏమండి, ఆ కుమారుడు పలానా కుమార్తె, ఆమె చక్కగా చదువుకోవాలి, ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలి, నన్ను గూర్చినటువంటి సాక్ష్యం ప్రకటించాలి అని. తెనాల్లో ఒక అన్న ఉండాడు. మేము రామగుండంలో ఉన్నప్పుడు ఆ అన్న అక్కడ రైల్వే డిపార్ట్మెంట్లో Group 1 పోస్ట్ అయింది. ఆ జోనల్ అంతటికి కూడా, ఏమండి, కాగజ్ నగర్ ఆ పక్కన కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఆ స్టేషన్లన్నిటికీ కూడా ఒక పెద్ద నాయకుడిగా అవన్నీ చూసుకుంటాడు. నాకు ఆ పోస్ట్ పేరు గుర్తులేదు కానీ ఆయన చెప్తా ఉన్నాడు ఒకరోజు, అన్న నాకు చదువు పట్ల చాలా ఆశ ఎక్కువ అన్న, చాలా కోరిక అన్న అని చెప్తూ ఆయన అన్నాడు, ఆయన తెనాల్లో ఉన్న సమయంలో ఒక పూట తింటే ఇంట్లో ఇంకో పూట తినడానికి ఉండేది కాదు, అంత కటిక పేదరికం. ఒకటే ఆశ, దేవుణ్ణి నమ్ముకున్నాడు, వాక్యం మనసులో ఉంది, హృదయంలో ఉంది, తను ఆశ్రయించేటువంటి బిడ్డలను ఆశీర్వదిస్తున్నాడు దేవుడు. తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని, నమ్మిక ఉంచినటువంటి వారిని తలగానే ఉంచుతానన్నాడు, తోకగా ఉంచనన్నాడు కదా. ఒకటే ప్రార్థన, ప్రభువా నా కుటుంబం పరిస్థితి ఇది, నేనా ఏ కోచింగ్కి వెళ్ళలేను, ప్రభువా నాకు నువ్వు సహాయం చేయని ఆ వాక్యాన్ని ఎత్తిపెట్టి రోజు ప్రార్థన చేసేవాడు. పగలేమో కాసేపు మధ్యాహ్నం వరకు 12 వరకు విజయవాడలో వెళ్ళి అక్కడ అపార్ట్మెంట్, ఇక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంటే అక్కడ పెయింట్లు వేసుకునేటువంటి వాడు. అక్కడ వచ్చినటువంటి ఆ డబ్బులతోటి అక్కడ ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోయి కోచింగ్ తీసుకున్నాడు. ఆ తెనాలి ఆ డివిజన్ ఆ ప్రాంతంలోనే ఎవరికి రాలేదు ఇంతవరకు ఆ మంచి పోస్టు, ఆ పేరు నాకు గుర్తులేదు కానీ ఆయనకు వచ్చింది. ఎంత ఆశ ఉందండి మనసులో. ఏమండి, ఒకటే ఆయన ఆశ, ప్రభు నన్ను ఎందుకో ఒక ఉద్దేశంతో పుట్టించాడు, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాలి, దానికోసం ఆయన చిత్తం చేస్తాను అన్నట్లుగా తను తాను పూర్తిగా ప్రభుకు అప్పగించుకున్నట్లుగా చూడొచ్చు. మన జీవితాలు అన్ని తొందరే, ఇప్పుడే అయిపోవాలని చెప్పి వాటి వెనక వీటి వెనక పరిగెడుతూ దేవుని చిత్తాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే, ఏమండి, నవ్వులు పాలైపోయేలాగా ఉందేమో, ఓడిపోయినట్లుగా అందరూ మనల్ని చూస్తున్నారేమో. అయితే ఇప్పటికీ మించిన సమయం ఏం కాదు కానీ ప్రభు దగ్గరికి వచ్చి, ఇదిగో ప్రభువా నా తొందరపాటు నిర్ణయాలు బట్టి చాలా నష్టపోయాను,
నా తొందరపాటు నిర్ణయాలు బట్టి నా జీవితం చాలా వరకు పాడైపోయింది. నా తొందరపాటు నిర్ణయాలు బట్టి ఒకవేళ నీ ఆరోగ్యం కూడా పోయిందేమో. అయితే అట్లీస్ట్ ఇప్పుడైనా ప్రభు దగ్గరకు వస్తే ప్రభు కార్యం చేస్తాడు. తొందరపాటు ఏం చేస్తుంది అంటే ప్రభు సమయం కొరకు కనిపెట్టకుండా చేసిద్ది. ఆ రెండో వ్యక్తి పేరేంటండి? యోవాబు. యోవాబు గురించి చాలా మాటలు మనకు కనబడతాయి దేవుని యొక్క లేఖనాల్లో. అవన్నీ ఇప్పుడు మనం చూసుకునేటువంటి సమయం కాదు. కానీ యోవాబు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే జెహోవా ఈజ్ ఫాదర్, యెహోవాయే నా తండ్రి అని అర్థం. కానీ యోవాబు యొక్క ప్రవర్తన అలా ఉందా? ఏమండి, యోవాబు యొక్క ప్రవర్తన అలా ఉందా? ఆయనే నీ తండ్రి అయితే మరి ఆయన చిత్త ప్రకారం చేయాలి కదా. యోవాబు యొక్క మీరు ఆ రెఫరెన్స్లన్నీ కూడా ఒకసారి చూసుకున్నట్లయితే యోవాబు దేవుని చిత్తమునకు స్థానం ఇవ్వలేదు. మరి యోవాబు దేనికి స్థానం ఇచ్చాడు అంటే తన సొంత చిత్తమునకు మాత్రమే ప్రాముఖ్యతనిచ్చాడు. మొట్టమొదటి వ్యక్తి పేరు ఏంటి? అయిపోయా క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చెప్తే ఏముంటాయండి? ఆన్సర్ చెప్తే గిఫ్ట్స్ ఉంటాయండి. మాట్లాడరండి, గిఫ్ట్స్ ఉంటాయి, మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తాను. శ్రద్ధగా వినండి. అడుగుతాను ప్రతి ఒక్కరిని, ఎవరినైనా నిల్చోబెట్టి అడిగేస్తాను. మీరు లిఫ్ట్ చేస్తా కాదు. సో అభిషయ్ అనే మాటకు అర్థం ఏంటి? ఫాదర్ ఆఫ్ గిఫ్ట్స్ అని కూడా ఉంటుంది. లేదంటే బహుమతుల మీద మోజు కలిగిన వాడని కూడా అనుకోండి కాసేపు. డిజేరియస్ ఆఫ్ గిఫ్ట్స్ అని కూడా అనుకోండి. సెకండ్ ఏంటి? ఏమండి? యోవాబు అంటే యెహోవా నా తండ్రి అని అర్థం. సో మన అభిషేక్ దగ్గర ఉన్నటువంటి బలహీనత ఏంటంటే తొందరపాటు, తొందర అంటే దేవుని సమయం కొరకు కనిపెట్టని వాడు. ఇప్పుడు యోవాబు దగ్గరికి వచ్చేసరికి యెహోవా నా తండ్రి అంటున్నాడు, కానీ ఆలోచనలు మాత్రం ఎప్పుడు కూడా తన సొంత ఆలోచనలతోనే నడుచుకునేవాడు, తను అనుకున్నది చేయడానికి పూనుకునేటువంటి వాడు. లేదా దావీదు ఏమని చెప్తే దావీదు ప్రకారం చేద్దాం అనుకున్నాడు. యవన ప్రాయంలో ఈ రెండు బాగా పనిచేస్తాయి. ఏమండి? ఒకటి నీకు నచ్చింది చేస్తావు, రెండోది ఇతరులకు నచ్చిందన్న చేస్తావు. ఏమండి? ఈ మధ్య ఎక్కడో ఈ స్వెటర్ కొనుక్కోవడానికి ఒక షాపింగ్ మాల్కి వెళ్తే ఒకడు ఏం చేసినాడు అంటే అప్పుడే 2-3 షర్ట్స్ వేసుకున్నాడు. ట్రయల్ రూమ్లోకి వెళ్ళి 2-3 ఫోటోలు పెట్టాడు. అది ఫేస్బుక్లో పెట్టేశాడు. అందరు లైక్ చేయండి, ఎవరు దేనికి ఎక్కువ లైకులు కొడితే ఆ షర్ట్ కొన్నాడు. నేను చెప్పింది అర్థమైందా? అంటే వీడు బట్టలు ఎందుకు వేసుకుంటున్నాడు? వాడికి నచ్చాలా, దానికి నచ్చాలా, ఈమెకు నచ్చాలా, ఇతరులకు నచ్చేటట్టుగా ఏం చేస్తూ ఉన్నారు? లైకులు ఎక్కడ ఎక్కువ నుంచి వస్తే అవి వేసుకుంటా ఉన్నారు. లేదా వీడికి ఎక్కువ లైక్ అయితే వేసుకుంటాడు. ఈ రెండు ప్రమాదమే. నీకు నచ్చింది చేసిన ప్రమాదమే, ఇతరులకు నచ్చింది చేసిన ప్రమాదం. ఎవరికి నచ్చింది చేయాలా? దేవునికి నచ్చింది ఏంటి అని ఎలా తెలిసిద్ది? చెప్పాడు. ఏం పేరు నాన్న? చింటుకు గిఫ్ట్ ఇవ్వాలనుకో వెంటనే చెప్పినాడు వాక్యం అట. కాబట్టి వాక్యం చదవాలి. వాక్యం చదివితే దేవుడికి ఇష్టమేంటో తెలిసిద్ది. ఏమండి? ఆ వాక్యం చదివితే కదా, ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని బ్రతుకుతాయి కదా ఆయన చిత్తం ఏంటో, ఆయన ఇష్టమేంటో తెలిసేది. సో ఇక్కడ యోవాబు వచ్చేసరికి యోవాబులో ఉన్న బలహీనత ఏంటి అంటే ఒకటి ఆయన ఇష్టాన్ని నెరవేర్చుకుంటాడు, లేదంటే దావీదు చెప్పిందని చేస్తాడు. ఇలా చేసే యూరియా విషయంలో అంటే ఓకే, ఆయన నచ్చింది అబ్నేర్ని చంపాలంతే, చేసేసాడు. ఆయన నచ్చింది చేస్తాడంతే యోవాబు. ఏమండి? ఇది నా యవన ప్రాయంలో ఇది చాలా ప్రమాదం అండి. ఒకటి తొందర, రెండోది మనకు నచ్చింది చేయడం. నా విషయం చెప్తాను. నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్ చదవాలని పెద్ద కోరిక. కానీ ఫైనాన్షియల్గా చాలా అంత సెటిల్డ్ ఫ్యామిలీ ఏమి కాదు. నాన్న సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయినా గ్రూప్ డి, పెద్దగా శాలరీ వచ్చేది కాదు, ఇంటి పోషణకే సరిపోయేది. ఎంత పిచ్చి అంటే నేను చదువుకునేటప్పుడు నా బెంచ్ మీద రాసుకునేవాడిని డాక్టర్ రవిచంద్ర అని. అంత పిచ్చి ఉండేది, ఎట్టయినా డాక్టర్ అవ్వాలి, ఎలాగైనా డాక్టర్ అవ్వాలని. 10th అయిన తర్వాత నాన్న నేను డాక్టర్ అవుతానంటే ఆగు బాబు, మన దగ్గర అంతా స్తోమత లేదు, ఎలాగ నీకు మ్యాథ్స్లో మంచి మార్కులు వచ్చాయి కదా, నువ్వు ఎంపీసీ జాయిన్ అవ్వు అన్నాడు. సరే ఎంపీసీలో జాయిన్ అయ్యా. ఎంపీసీలో జాయిన్ అయ్యి ఫస్ట్ ఏమో నా ఇష్టం జరగలేదు ఆడ. ఏమండి? అక్కడ కొంత డిసప్పాయింట్మెంట్. తర్వాత మా నాన్న ఇష్టం ఇప్పుడు ఏమిటి? ఎంపీసీలో జాయిన్ అయ్యా. తర్వాత చక్కగా చదువుకున్న తర్వాత ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది. తర్వాత ఏమండి బీటెక్ అయిపోయింది. ఆ తర్వాత కూడా ప్రభు కృప చూపించడాన్ని బట్టి ఎంటెక్లో గేట్లో కూడా మంచి ర్యాంక్ వచ్చింది. చెన్నైలో చదువుకున్నాను, అక్కడ ఎంటెక్ చేశాను ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో. ఇప్పుడు అక్కడికి వచ్చాక నాకు ఒక ఇష్టం మొదలైంది.
ఫస్ట్ ఏమో డాక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంది, అది అవ్వలేదు. సెకండ్ వచ్చేసరికి మా నాన్నకు ఇంట్రెస్ట్ ఏంటంటే ఎలాగో మ్యాథ్స్ బాగా వచ్చాయి కదా, ఇంజనీరింగ్ అయితే తొందరగా సెట్ అవుతాడు అనేటువంటి ఆలోచనతో ఏం చేశాడు అంటే, సరే ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళరా అన్నట్లుగా నన్ను మోటివేట్ చేసినారు, కొంత సహాయం చేసినాడు. అంత మాత్రం కాక నాకు చదువు పట్ల బహు మక్కువ ఉండేది, ఎంతో ఇష్టం ఉండేది. నేనే అన్నీ దానికోసం ప్రయాసపడేవాడిని. మొత్తానికి అది ఏ కోచింగ్ లేకుండానే ఎంటెక్ వరకు బాగానే చదువుకోగలిగాను. అయితే ఏమండి, బీటెక్ దగ్గర నుంచి నా మనసులో ఏమైంది అంటే నా ఇష్టం నెరవేర్చుకోవాలనే కోరిక బలంగా మొదలైంది. ఇలాగా ఎవరిలాగా? యోవాబులాగా నా ఇష్టం అనేటువంటి కోరిక. కారణం ఏంటి అంటే, ఇదిగో వాక్యమునకు నేను చోటు ఇవ్వలేదు, వాక్యమునకు నేను ప్రాధాన్యత ఇవ్వలేదు. అప్పటి వరకు అమ్మ నాన్నతో పాటు మందిరానికి వెళ్తుండే ఉండేవాడిని. కానీ ఏదో నామకార్థంగా అందరి ముందు ఎస్ రవిచందర్ మంచి బాలుడు అనిపించుకోవడానికి, అందరి ముందు మంచిగా ఉండేవాడిని, చక్కగా పాటలు పాడేవాడిని, ఆరాధన చేసేవాడిని. సువార్త వస్తే అక్కడ కోల్ మైన్స్ ఉండే రామగుండంలో ఎవ్రీ సాటర్డే గాస్పల్ ఉండేది. ప్రతి శనివారం మ్యాక్సిమం చాలా మట్టుకు అవకాశం దొరికినప్పుడల్లా, హాలిడేస్ ఉన్నప్పుడల్లా వాళ్ళతో పాటు గాస్పల్కి వెళ్ళేవాడిని. వీబేస్లు, యూత్ మీటింగ్లు, అసలు వాక్యానికి కొదువులేదు, అంత వాక్యం ఉండేది. కానీ ఆ వాక్యం అంతా ఇంత 3 పుర్రెలు చూపించానే, నా ఫస్ట్ పుర్రె లాంటిది. ఇటు నుంచి విని ఇటు నుంచి వదిలేసింది ఆ పుర్రె, ఫస్ట్ ఆ పుర్రె అనమాట నాది. అలాగే విధేయత చూపించేవని కాదు, ఎంతసేపు యవన ప్రాయంకి వచ్చాక ఇంకా నా ఇష్టం ప్రారంభమైంది. అమ్మ లేదో చెప్తారు, వాళ్ళ ముందు మాత్రం ఓకే ఓకే అని తలుపుతాను, తర్వాత నా ఇష్టం. ఎంతలా చెడిపోయాను, ఎంతలా దిగజారిపోయాను అంటే ఏవండి, సినిమాలకు అలవాటు. అప్పటివరకు నాకు సినిమాలు తెలియదు, సినిమాలకు అలవాటు అయిపోయాను. ఒకరోజు ఏం జరిగింది అంటే, ఒక సినిమాకి వెళ్ళినాను. ఆ సినిమాకి సంఘ పెద్ద కొడుకు వచ్చాడు. ఆ సినిమాకి ఎవరు వచ్చారు? సంఘ పెద్ద కొడుకు. వాడి మొహం నాకు కనబడింది, నా మొక్క నేను దాచుకొని తిరుగుతున్నాను, వాడు చూస్తాడేమో అని. వాడు ఎట్టకట్ట చూశాడు అంత దూరం నుంచి. యాక్చువల్గా నేను ఒక 6th స్టాండర్డ్ ఉన్నప్పుడు ఒక దైవజనులు నాకు సైమన్ పీటర్ అని పేరు పెట్టారు, సీమోను పేతురు అని. సో నాకు అక్కడ ఇక్కడ ఒక పేరే ఉండాలనే ఉద్దేశంతో రవిచంద్రనే కంటిన్యూ చేస్తున్నాను. సరే, అక్కడ చర్చిలో అందరికి కూడా నేను సైమన్ పీటర్ గానే పరిచయం. వాడు అంత దూరం నుంచి చూసి ఆగొచ్చు కదా, దగ్గరకు వచ్చి మాట్లాడొచ్చుగా, సైమన్ పీటర్ ప్రైజ్ ది లార్డ్ అన్నాడు. ఎక్కడ? సినిమా హాల్లో. ఓరని మామాట, ఇక్కడ ప్రైజ్ లాడేందిరా నాయన, ఇక్కడ ప్రైజ్ లాడేంది అన్నట్లుగా. అలాగా ఆ బ్యాచ్ అంతా నాతో ఉండే వాళ్ళందరూ నామకార్థంగా బ్రతికేవాళ్ళు. వాళ్ళతో పాటు తిరుగుతూ ఇంకా నా ఇష్టం నెరవేర్చుకుంటూ, చదువులేని రాజీబళ్ళే, చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను. చక్కగా బీటెక్ 3rd ఇయర్లో గేట్ రాస్తే ఆల్ ఇండియాలో 1000 ర్యాంక్ కూడా వచ్చింది. చక్కగా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను. ఆ సినిమాల యొక్క ప్రభావం నా మీద ఎంత పడిందంటే, ఇక నా ఇష్టం మొదలు పెట్టాలి, నేను ఎంటర్ అయిపోవాలి సినిమా ఫీల్డ్లోకి, నేను పెద్ద డైరెక్టర్ అయిపోవాలి. వీళ్ళ మొహాలు వీళ్ళకేం తెలుసు సినిమాలు తీయడం. ఇది ఇలా రాకూడదు కదా షార్ట్, లేదంటే ఇప్పుడు ఇలా రాకూడదు కదా, అలా జరగకూడదు కదా. ఎందుకంటే మన పరిశుద్ధ గ్రంథాల్లో ఈ చిన్నప్పటి నుంచి సంసోను ఏమండి, ఇవి మనకు పెద్ద హల్కులాగా కనబడతాడు సంసోను. మంచి మంచి స్టోరీస్ మనం చిన్నప్పటి నుంచి వినడాన్ని బట్టి అంతే ఎంతో ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాము. నేనైతే అట్లాగే ఆలోచించేవాడిని. సో ఆ ప్రభావం, ఈ సినిమా యొక్క ప్రభావం నా మీద భయంకరంగా పడింది. సినిమా డైరెక్టర్ అయిపోవాలనుకున్నాను. ఇప్పుడు ఎవరి ఇష్టం నెరవేర్చుకోవాలనుకున్నాను? నా ఇష్టం. ప్రభు చూశాడు, ఈడేటి ఎగురుతున్నాడు, ఏమండి వాక్యం తెలియదా? తెలుసు. సత్యం తెలియదా? తెలుసు. కానీ ఏం నెరవేర్చుకోవాలనుకుంటున్నాను? సొంత ఇష్టము, సొంత ఏవండి చిత్తాన్ని ఏవండి ప్రభు ఇచ్చిన తలాంతులన్నిటి కూడా నా పని కోసం ఉపయోగించుకోవాలని పలు రకాల ప్రయత్నాలు చేశాను. కానీ దేవుడు ఒక్కసారి ఆయన ప్రేమించేవారిని ఏం చేస్తాడు? మాట్లాడరేంటండి? దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో ఆయన వారిని శిక్షిస్తాడు. శిక్ష అని రాయబడింది కానీ ఇంగ్లీష్లో అయితే డిసిప్లైన్స్. ఆయన క్రమశిక్షణలో పెడతాడు. ప్రభు నన్ను అలాగా క్రమశిక్షణలో పెట్టాడు కాబట్టే ఇది నాన్న ఆయన సేవిస్తూ, ఆయన చిత్తం ఏంటి అంటే ఆయన సేవ చేయడం. ఏమండి, మనుషుల చిత్తం జరగలేదు, నా చిత్తము జరగలేదు, కానీ ఎవరి చిత్తం జరిగింది? ఇప్పుడు దేవుని చిత్తం జరిగింది. అప్పుడు అనుకునేవాడిని, అయితే ఏమండి ఏమండి మొక్కల డాక్టర్ అని అవ్వాలా, లేదా కుక్కల డాక్టర్ అని అవ్వాలా, బొక్కల డాక్టర్ అని అవ్వాలా? ఈ మాట ఒకసారి షేర్ చేసుకుంటా అంటే, అదే మనుషుల అదేంటి మొక్కల డాక్టర్ అంటే అగ్రికల్చర్ సైడ్, కుక్కల డాక్టర్ అంటే వెటర్నరీ, బొక్కల డాక్టర్ అంటే ఎముకలు అన్నమాట, తెలంగాణలో బొక్కలు అంటారు. సో ఎముకల డాక్టర్ అన్న ఏదోటి అవుదాం అనుకున్నాను. కానీ ప్రభు నన్నేం చేశాడు? ఆయన చిత్తంలో
ఆయన పని చేయడానికి పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఒకసారి ఇలాగే షేర్ చేసుకుంటా నిజమే అన్న, ఇప్పుడు మీరు ఒక డాక్టరే అన్నాడు. ఇప్పుడు మీరు ఒక డాక్టరే, మాకు కొన్ని ఏమండి ఆత్మీయ రోగాలు ఉంటే బాగు చేసే డాక్టర్లు మీరు అన్నారు. నిజమే, ప్రభు దాని యొక్క ప్రణాళిక గొప్పది. తలంపు ఏంటంటే యోవాబులాగా నా చిత్తమే జరగాలి, నా ఇష్టమే జరగాలని కూర్చున్నావా, అది నష్టమే. ఒకరి నడత వాని దృష్టికి ఫుల్ఫిల్ చేయండి. ఒకని నడత వాని దృష్టికి సరైనదిగా కనబడును, కానీ తుదకు అది వానిని ఎక్కడ నడిపించిద్ది? మరణము, నాశనానికి నడిపించిద్ది. నీ చిత్తము నీ దృష్టికి ఎక్సలెంట్ కనబడిద్ది. నేను ఇలా చేస్తేనా నేను ఇలా ఉండిపోతాను అనుకుంటావు. నేను ఇలా చేస్తేనా ఇలా ఉంటాను. లేదా పక్క నుంచి ఎవరైనా వచ్చి అరే నువ్వు ఇలా చేయరా ఇలా అయిపోతావు అంటాడు, నువ్వు ఇలా ఉండు ఇలా అయిపోతావు అంటాడు. దీన్ని పీర్ ప్రెషర్ అంటారు, సహచరుల ఒత్తిడి. ఇది కూడా బహుభయంకరంగా యవనస్తుల మీద పనిచేస్తూ ఉంటుంది. అయితే ఈ మనుషుల ఇష్టాన్నన్నా నెరవేర్చడానికి పూనుకుంటాం, లేదంటే నీ ఇష్టాన్నన్నా నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతావు. కానీ దేవుని చిత్తానికి దేవుని ఇష్టానికి కానీ చోటు ఇవ్వకపోతే ఆ ముగింపు భయంకరంగా ఉంటుంది. ఈ ముగ్గురు గురించి ఎందుకు చెప్తున్నాను అంటే మంచి లక్షణాలు ఉన్నాయి, తలాంతులు ఉన్నాయి, సామర్థ్యాలు ఉన్నాయి, మంచి మంచి పనులు కూడా చేశారు వీళ్ళు. కానీ వాళ్ళ అంతం వచ్చేసరికి సరిగ్గా లేదు. వాళ్ళు చరిత్రలో కలిసిపోయారు. చరిత్రలో కలిసిపోయేవారు కాదు ప్రభుకు కావాల్సింది, చరిత్రలో నిలిచేవాళ్ళు కావాలి. ఏమండి, చరిత్రలో కలిసిపోయేవాళ్ళు కాదు, నెహెమ్యా చర్యలు అని కనబడతా ఉంటుంది. ఏమండి, చర్యలు లేనివాడికి చరిత్ర లేదు. దేవుని వాక్యానుసారంగా జీవించినట్లయితే ఒక చరిత్ర ఉంటుంది, లేకపోతే చరిత్ర ఉండదు. మీ అందరికీ తెలుసు, ఆ రాజమండ్రి దగ్గర బ్రిడ్జ్ ఉంటుంది. ఎవరు కట్టినారు? అది కూలీలు అంటారేమో కొంపదీసి. ఎవరు కట్టారండి? చదువుకుంటున్నారుగా, బ్రిటిషర్సా? ఇంకా ఆయన ఉన్నారు, ఒక ఆయన మంచి పేరు. ఆ జిల్లాలో ఏ ప్రాంతంలోకి వెళ్ళి తిరిగినా ఆయన బొమ్మ కూడా కనబడిద్ది, విగ్రహం ఒకటి. కాటన్ దొర అంటాం కదండి, అంతేనా? కాటన్ దొర కదా. ఆయన ఎంత ప్రయాసపడ్డాడు. ఆయన చిన్నప్పుడు వాళ్ళ అమ్మ బ్రెడ్ తినమని ఇస్తే, మామూలుగా మనం ఏం చేస్తాం, చక్కగా నవ్వులేస్తాం. బ్రెడ్ తినమని ఇస్తే ఆ బ్రెడ్ మధ్యలో కాలువలాగా ఒకటి చేశాడు. బన్ను ఉంటుందిగా పెద్దగా, ఆ బన్ను మధ్యలో కాలువలాగా చేసి ఆ కాలువ మేంచి నీళ్ళు పోతున్నాడు. అది పాలు పోస్తా ఉంటే ఆ కాలువలోంచి ఏం వెళ్ళిపోతున్నాయి? పాలు వెళ్ళిపోతున్నాయి. ఏమండి, దేవుడు తన విషయంలో ఒక గొప్ప ప్రణాళిక ముందటి నుంచే కలిగి ఉన్నాడు. ఏమండి, ఆయన భారతదేశానికి పంపాలా. భారతదేశంలో చాలా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చేపట్టాడు ఆయన. ఆయన ధవళేశ్వరం ప్రాజెక్టు కడుతూ సువార్త అందజేశాడు. ఇంగ్లాండ్ నుంచి బ్రదరన్నోళ్ళని పిలిపించి కూడికలు పెట్టించి అనేక మందిని సత్యంలోకి నడిపించాడు. దేవుని చిత్తం అది. ప్రభు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నేను ఒక ఇంజనీర్నో, లేదంటే ఒక మంచి వ్యాపారవేత్తనో, లేదంటే ఒక మంచి ఉన్నతమైన స్థాయిలో ఒక ఉద్యోగంలోనో ఉంచి ఆయన తన పనిని చేసుకుంటూ వెళ్ళాలని. అలాగే ఎంతోమంది మిషనరీస్ అండి, పలు రకాల మిషనరీస్ భారతదేశానికి వచ్చారు, దేవుని చిత్తంలో వచ్చారు, దేవుని చిత్తాన్ని జరిగించారు. కొంతమంది ఉద్యోగాలు చేసుకుంటూ ఇప్పటికీ దేవుని పనిని జరిగిస్తున్న వారు లేకపోలేదు. నా ప్రియమైన యవన బిడ్డ, ప్రియమైన తమ్ముడు, ప్రియమైన చెల్లి, యోవాబులాగా నీ ఇష్టమో ఇంకెవరో ఇష్టమో నెరవేర్చుకోవడానికి నువ్వు పూనుకున్నావా? దేవుడు ఆశించిన స్థాయిలో నువ్వు నిలబడలేవు. ముగింపు చాలా ఘోరంగా ఉంటుంది. ప్రారంభం గొప్పగా ఉండొచ్చు, ప్రారంభం ఎంతో అతిశయంగా ఉండొచ్చు, కానీ ముగింపుకు వచ్చేసరికి ఎలా ఉంటుందంటే కూలిపోయేదానిలాగా, రాలిపోయేదానిలాగా ఉంటుంది. జాగ్రత్త. సో యోవాబులాగా మన చిత్తం నెరవేర్చుకోకూడదు. ఎవరి చిత్తం నెరవేర్చాలా? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఇంకొక వ్యక్తి, అది కూడా చూసి ముగించుకుందాము. చూడండి, ఇంకొక వ్యక్తి పేరు ఏంటండి? అషాహేలు. సో అషాహేలు ఫస్ట్ అభిషయ్ ఉన్న బలహీనత ఏంటి? తొందరపాటు, దేవుని సమయం కొరకు కనిపెట్టిన మనస్తత్వం. రెండోది యోవాబుకు ఉన్నటువంటి బలహీనత ఏంటి? తన చిత్తాన్నైనా లేదంటే ఇతరుల చిత్తాన్నైనా చేయడానికి పూనుకుంటాడు, దేవుని చిత్తం కోసం కనిపెట్టడు. మూడో వ్యక్తి పేరు మనం చూస్తూ ఉన్నాము, అషాహేలు. దేవుడు చేసెను. అషాహేలు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు చేసెను, గాడ్ మేడ్. దేవుడు చేసెను. కానీ ఈయన జీవితంలో ఏమండి, దేవుడు చేయడానికి అవకాశం ఇవ్వకుండా అంతా ఈయన చేసుకుంటూ పోయేవాడు. ఎవరు? అషాహేలు.
అషాయేలు గురించి ఒక మాట ఉంటుంది ఏమండి, అతను ఎంత వేగంగా పరిగెడతాడు అంటే జింకలాగా, లేడీలాగా అంత స్పీడ్గా పరిగెడతాడు. అనుకున్నాడేమో అషాయేలు, నా బలం, నా స్పీడ్ ఎంత, నా బలం. కొంతమంది వారి బలాల మీద ఆధారపడతారు. ఏమండి, ఇక్కడ అషాయేలు ఏం చేశాడు? తన బలం మీద ఆధారపడుతున్నాడు, సొంత బలం మీద. అది బుద్ధి బలమో కండబలమో ఏదైనా కానీ. కొంతమంది వారి బుద్ధి బలాల మీద ఆధారపడతారు. ప్రభు సహాయం లేకుండా ఏమైనా చేయగలను అనుకుంటారు. ఎంత దూరం పరిగెడతావు? ప్రభు అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ప్రభు మీద ఆనుకోవాలి, ఆయన బలం మీద ఆనుకోవాలి. దావీదు అంటాడు కదా, ఏమని? యెహోవా నా బలము, నేను ఆయనను ప్రేమించుచున్నాను అంటున్నాడు. ఏమంటే నా దేవుడే నా బలం. కనీసం వాళ్ళ మామయ్య దగ్గర చూసాను ఈ ముగ్గురు నేర్చుకోకూడదు. ఎవరు ముగ్గురు? ఎవరి దగ్గర చూసి? దావీదు దగ్గర చూసి నేర్చుకోవాలి కదా. దావీదు తొందరపాటు కలిగిన వాడు కాదు. సరే, కొన్ని విషయాలు తొందరపడ్డాడు, అది వేరు. వాళ్ళు చూస్తున్నారుగా, అవన్నీ చూస్తున్నారు. సో దావీదు ఎప్పుడు తొందరపడలేదు, మేము అలాగే వెళ్ళాలి. సో దావీదు ఎప్పుడు తన ఇష్టాన్ని నెరవేర్చలేదు, దేవుని చిత్తాన్ని జరిగించడానికి పూనుకున్నాడు అని యోవాబు ఆలోచన చేయాలిగా. చివరకు వస్తున్నటువంటి ఈ అషాయేలుకు వచ్చేసరికి చూడండి, ఎవరి బలం మీద ఆధారపడాలి? దేవుని బలం మీద ఆధారపడాలి. కానీ ఇతడు ఎవరి బలం మీద ఆధారపడ్డాడు అంటే తన బలం మీద ఆధారపడ్డారు. ఏమండి, అబ్నేర్ను చేజ్ చేస్తాడు. అబ్నేర్ను చంపాలని సౌలు దగ్గర ఇందాక మనం చదివాం కదా. సౌలు సేనాధిపతి అందాము, అబ్నేరు. ఏమండి, అబ్నేర్ని చంపడానికి పరిగెత్తాడు వెనక్కి. అంటాడు అబ్నేరు, నా చేతులు ఎందుకు చేస్తావు, పక్కకి వెళ్ళిపో అంటే వినలేదు. అబ్నేరు తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసము అషాయేల్ని ఏం చేశాడంటే చంపేశాడు. సొంత బలం మీద ఆధారపడితే ముగింపు ఇలాగే ఉంటుంది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, తొందరపడుతున్నావా? అభిషేలాగా నా చిత్తమే జరగాలి అనుకుంటున్నావా? యోవాబులాగా? లేదా నాకు నా బలం చాలు, నేనేమైనా చేయగలని విర్రవీగుతున్నావా? అషాయేల్లాగా? వాళ్ళు మంచి కార్యాలే చేశారు కానీ చరిత్రలో నిలిచారా అంటే చెప్పుకోవడానికి అంటూ ఏమీ లేదన్నట్లుగా ఉంది. ముగింపు వచ్చేసరికి అంత ఘోరముగా ఉన్నట్లుగా, స్వార్థంతో, క్షమించలేని మనస్తత్వాలు. ఏవండి, అబ్నేరు చంపేదాకా నిద్రపోలేదు. పైన మనకు కనబడుతున్నటువంటి అభిషేక్, అదే రీతిగా యోవాబు, ఇతరులను క్షమించలేనటువంటి మనస్తత్వం. ఇలా చాలా విషయాలు వాళ్ళు మనం చూడొచ్చు. తలంపు ఏంటంటే గలతీ 6:3 ఒకసారి చదువుదాము. చదివి ఓ మంచి తీర్మానంతో ఈ మధ్యాహ్నం కాల కూడికను ముగించుకుందాం. ఎవడైనాను వట్టివాడై ఉండి, నువ్వు ఎట్టివాడవో గ్రహించు. నువ్వు వట్టివాడవే. నువ్వేదో అభిషేక్లాగా, యోవాబులాగా, అషాయేల్లాగా ఎగిరిపడుతున్నావేమో. అయ్యో, నువ్వు మోసపుచ్చుకుంటున్నావు. ఎవరో నిన్ను మోసం చేయట్లేదు, నువ్వే మోసపుచ్చుకుంటున్నావు. వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల తన్ను తానే. నిన్నెవరో మోసం చేయట్లేదు, వాడు మోసం చేస్తున్నాడు, ఏమో మోసం చేసింది అనమాక. నువ్వు వట్టివాడివై ఉండి ఎక్కువగా ఆలోచన చేస్తున్నావా? లేదా తక్కువగా ఆలోచన చేసుకున్నా కూడా ప్రమాదమే. అది న్యూనతాభావంలోకి నిన్ను నెట్టేసిద్ది, నిన్ను ముందుకెళ్లకుండా చేసిద్ది. ఎక్కువగా ఆలోచన చేస్తే అది నిన్ను దేవుని చిత్తంలోంచి, దేవుని సమయంలో నుంచి, దేవుని యొక్క సంకల్పాల్లోంచి దూరం చేసిద్ది. తక్కువగా ఆలోచన చేస్తే ఇంకా దూరం అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంది. అపోస్తల కార్యం ఒక మాట చూడండి, 5:36. అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో కాదు, ఒక మాట ఉంటుంది అండి, 36వ వచనం. అక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఏం పేరు అండి ఆయన పేరు? దూద. ఈయన ఏమనుకున్నాడట? వాడు నథింగే, కానీ ఏమనుకున్నాడు అందరి ముందు? ఈయన పెద్ద గొప్పోని అనుకున్నాడు, సంథింగ్ అనుకున్నాడు. అనుకోవడం మాత్రమే కాకుండా తాను ఒక గొప్పవాడని చెప్పుకొనెను. తర్వాత ఇంచుమించు 300 మంది మనుషులు వానితో కలుసుకొనిరి, వాడు చంపబడెను. వాని లోబడ్డ వాళ్ళందరూ కూడా ఏమయ్యారు? చెదిరిపోయారు, వ్యర్థులయ్యారు. వాడు వట్టివాడే, కానీ ఏమనుకున్నాడట? దూద
గొప్పోడు అనుకున్నాడు, ఏమైపోయాడు? చచ్చాడు. జాగ్రత్త సుమి, నీవు ఏమై ఉన్నావో, ఎందుకోసం ప్రభు నిన్ను సృజిస్తా వచ్చాడో, నువ్వు ఏం పనులు చేయాలని ప్రభు నిర్ణయించాడో, నీ విషయంలో ఆయన సంకల్పాలు, ఏర్పాట్లు, ఉద్దేశాలు ఏమిటో, అవి ఏ సమయంలో నెరవేరాలో అవన్నీ తెలుసుకోవాలంటే వాక్యాన్ని ప్రేమించి వాక్యానికి ప్రాముఖ్యతనిస్తే, ఇదిగో ఈ ముగ్గురున్నారే, ఎవరిలాగా? అభిషయ్, యోవాబు, అషాహేల్ లాగా మన ఎండింగ్ భయంకరంగా ఉండదు. దావీదులాగా చక్కగా ఏమండి నా హృదయానుసారుడు అనిపించుకునేలాగా ఉండాలి. దానియేలు విషయంలో బహుప్రియుడు అన్నట్లుగా ఉండాలి. అలా ఉండాలి అంటే ఇగో అభిషేలాగా తొందరపడొద్దు, యోవాబులాగా నీ చిత్తమో మనుషుల చిత్తాన్ని చేయడానికి పూనుకోవద్దు, తర్వాత అషాహేల్లాగా నీ బలం మీద నీవెన్నడు కూడా ఆధారపడద్దు. లోకానికి, అందుకే లోకం డిక్షనరీకి మన డిక్షనరీకి చాలా తేడా ఉంది. లోకం ఏం చెప్పిద్దంటే నీ బలం మీద నువ్వు ఆధారపడమంటది, ఏమండి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడంటది లోకం. కానీ పౌలు అంటాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను అంటాడు. వాక్యం ఏం చెప్తూ ఉంటుంది అంటే ఆయన మీద ఆనుకోవడం చెప్పించి ఆయన మీద ఆనుకోవడం నేర్పిస్తూ ఉంటుంది. కానీ లోకం ఏం నేర్పిస్తూ ఉంటుంది అంటే ఇతరుల మీదో లేదా నీ మీద నువ్వు ఆనుకోవడం నేర్పిస్తూ ఉంటుంది. అలా కాదు, ఇదిగా ఈ ముగ్గురులాగా కాకుండా దావీదులాగా, దానియేలులాగా, యోసేపులాగా ఎన్నో మాదిరికరమైనటువంటి విషయాలు మనకున్నాయి, వ్యక్తులు మనకున్నారు. సో వాటి మనం ముందు పెట్టుకొని ఆ రీతికి మనం ముందుకు వెళ్ళగలిగితే, ప్రాముఖ్యంగా 6:3 ప్రకారము నువ్వు ఏమై ఉన్నావో తెలుసుకో. నువ్వు వట్టివాడివై ఉండి ఏమండి నేను గొప్పవాడిని అనుకున్నావా, నిన్ను నువ్వే మోసపుచ్చుకున్నట్లు. అంతం కూడా ఎంతో భయంకరంగా ఉంటుంది. సో ఆ రీతిగా మనం ఉండకూడదు. ఒక మంచి తీర్మానంతో ఈ మొదటి సెషన్ని ముగించుకుందాం. మోకాల మీదకి వద్దాం, రండి మోకాల మీదకి. ఒక మంచి తీర్మానంతో ఇక్కడ నుంచి లేద్దాం. ఎవరు మాట్లాడొద్దు, దిక్కులు చూడొద్దు. మంచి తీర్మానంతో, ఇప్పటి వరకు నీవు ఒట్టివాడివై ఉండి గొప్పవానిగా కనబడుతూ తిరుగుతున్నావేమో, నిన్ను నీవే మోసపుచ్చుకుంటూ వస్తున్నావు. ఈ పాటికే నువ్వు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాల్సినటువంటి వాడివి. ఈ పాటికే ప్రభు నిన్ను తలగా ఉంచాలని ఇష్టపడ్డాడు. కానీ ఇంకా తోకలాగే నీ జీవితం ఉందేమో, అవమానకరంగా నీ జీవితం సాగుతూ ఉందేమో. తలాంతులైతే బాగానే ఉన్నాయి, అభిషేక్లాగా బలవంతుడివి, 300 మందిని చంపగలిగినటువంటి సామర్థ్యం ఉంది అభిషేక్కి. కానీ తొందరపాటు తన ముగింపుకి ఎంతో అవమానం తీసుకొచ్చేటట్లుగా ఉంది. నీకెన్నో తలాంతులు ఉండొచ్చు, సామర్థ్యం ఉన్నాయి, చాలా మంచి పనులు చేస్తున్నావు, చక్కగా మందిరంలో కూడా చాలా చాలా మంచి పనులు చేస్తున్నావు, బాగానే ఉంది. కానీ నీ దగ్గర చాలా తొందరపాటు ఉంది. అది నిన్ను నష్టంలోకి తీసుకురాకముందే విడిచిపెట్టా తొందరపాటుని. ప్రభువా, ఇక నుంచి నీ సమయం కొరకు నేను కనిపెడతానని ఒక మంచి తీర్మానం తీసుకో. యోవాబులాగా నా ఇష్టం అంటూ తిరుగుతున్నావా, లేదా ఇతరులను సంతోషపెట్టాలనేటువంటి ఉబలాటంతో ఉన్నావా? దేవుని చిత్తానికి నీ జీవితాన్ని అప్పగించు. అషాయేల్లాగా అబ్బా నేను వేగంగా పరిగెత్తగలను అనుకుంటున్నావా? నా దగ్గర బలం ఉంది, నా దగ్గర బుద్ధి బలం, కండబలం ఉంది అనుకుంటాం, విర్రవీగుతున్నావేమో. అది కూడా నష్టాన్ని తీసుకొచ్చింది అషాయేలుకి. యుక్త వయసులోనే చనిపోయాడు. నీ బలాన్ని ఆధారం చేసుకోకు, అప్పగించుకో. ప్రభువా, నీ సమయం కోసం నేను ఇక్కడ నుంచి ఎదురు చూస్తాను, నీ చిత్తం కోసం ఇక్కడ నుంచి నేను కనిపెడతాను, నీ బలం మీద నేను ఆధారపడతాను. ప్రభు, నన్ను ఆశీర్వదించు, నన్ను బలపరచు, నువ్వు ఆశించిన మేర నేను జీవించేటట్లుగా ప్రభువా నన్ను మార్చు, నా హృదయంలో పూర్తిగా నీకు స్థానం ఇస్తున్నానని చెప్పి ప్రభుకు అప్పగించుకున్నావా నీ జీవితం? ధన్యుడు, ధన్యురాలు. నోరు తెరిచి ప్రార్థన చేయి, ప్రభుని అడుగు, ప్రభు సాయం చేస్తాడు. సిద్ధపరచుకుందరు నీ వాక్యమును దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా నీ వాక్యం ద్వారా వారిని తన ప్రభా అనేకమైనటువంటి విషయాల్లో మీరు మాట్లాడి తన ప్రభా వారు నిర్ణయము తన ప్రభా మరి ముఖ్యంగా తన ప్రభా తీర్మానం తన ప్రభా ప్రార్థన తన ప్రభా మొరపెట్టుట వీటన్నిటిలో తన ప్రభా ఉండగలట మీరు సహాయపడిన విధానం బట్టి మేము చూస్తున్నాం. ఏదైతే వారి హృదయాల్లో తన ప్రభావ తీర్మానించుకున్నా వారిని బట్టి మీకు వందనములు. ఆ తీర్మానంలో స్థిరంగా ఉండలాగున మీరే సహాయపడవలసిందిగా మనం చేస్తున్నాం. మిగతా సమయం తన ప్రభావ మాకు ఎంతో
దేనికరంగా మీకు ఎంత మహిమకరంగా చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. మరి ముఖ్యంగా వందరముల స్తోత్రంతో ప్రభువైన యేసుక్రీస్తు నామమున నుంచి ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. అట్లానే మోకాళ్ళ మీద ఉండి ఒక చిన్న పల్లవి పాడుకుందాం. నా సర్వమైన ప్రభు అర్పించుకుందు నీకై అంగీకరించు నీడే నీ సేవ చేయుటకై అంగీకరించు నీడే నీ సేవ చేయుటకై ఆత్మ ప్రాణాది తలంపులు క్రియలు ఆత్మ ప్రాణాది తలంపులు క్రియలు అన్నియు నీ కొరకే గైకొనుము యేసువా అన్నియు నీ కొరకే గైకొనుము యేసువా జీవించగోరితి నీ కొరకే నీకే మహిమా ఘనత జీవించగోరితి నీ కొరకే నీకే మహిమా ఘనత నా సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై వెలిగించు నా జీవము నింపుము నీ ప్రేమతో వెలిగించు నా జీవము నింపుము నీ ప్రేమతో నీ కృపతో నడిచేదాను మెండైన నీ శక్తితో నీ కృపతో నడిచేదాను మెండైన నీ శక్తితో ఘనపరచగోరితిని నీ నామమును నీకే మహిమా ఘనత ఘనపరచగోరితిని నీ నామమును నీకే మహిమా ఘనత నా సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై. దయచేసి గమనించండి ప్రకటనలు గట్టి చెప్పండి. మీరు కదా అండి నా పెద్ద చెప్పండి. అవునా కదా? గట్టి చెప్పాలి. అవును. ఎంత సంతోషం కదా. ఈ యూత్ క్యాంప్ లో చాలా చక్కగా కూర్చున్నారు. క్రికెట్ వదిలేసేసి కదా, చాలా సంతోషం కదా. నేను కూడా క్రికెట్ బేస్బాల్ ఆడేవాడిని. క్రికెట్ పట్టుబడి చూడు టైగర్ పట్టుబడి అంటారు సరే ఇలా పడతాడు బాల్ని. ఆ భలే ఫేవర్ నాకు. కానీ నా ఏసైని నమ్ముకున్న తర్వాత ఈ వాలీబాల్ విన్నర్ని తెలుసా, విన్నర్ టీంలో నా వాలీబాల్ చాలా బాగా ఆడేవాడిని. కర్ర సామంటారు కర్ర పట్టిన 16 గేమ్స్ ఆడేవాడిని, 16 గేమ్స్ ఆడేవాడిని. కానీ ఏసైని నమ్ముకున్న తర్వాత వాటన్నిటికైనా గొప్ప సంతోషం నా ఏసై వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు బ్యాట్ పట్టుకోలే, మళ్ళీ ఇప్పుడు కర్ర పట్టుకోలే. నేను
నన్ను కొడితే కూడా పడ్డానే కానీ ఎప్పుడు కర్ర పట్టుకోలే. ఎందుకంటే యేసయ్య నా జీవితం చాలా అద్భుత కార్యం చేశాడు. ఇప్పుడు చెప్పండి, అన్న మీకు 3 చెప్పాడు. ఏం చెప్పండి? 3 చెప్పాడు. మొట్టమొదటి ఎవరు? అతిశయం అర్థం ఏంటి? ఎట్లా చెప్పండి? నాకు విషయం ఏంటి? తొందరపాటు ఉన్నారు. లక్షణం వాక్యం పేరు అర్థం చెప్తున్నాను ఏంటి? చూడండి, దేవుడు మిమ్మల్ని గిఫ్ట్ గా ఇచ్చాడు. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? చిల్డ్రన్ ఆర్ ద హెరిటేజ్ ఆఫ్ ద లార్డ్. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలం యెహోవా అనుగ్రహించు బహుమానమే. మీ తల్లికి బహుమానం ఇచ్చాడు. మిమ్మల్ని ఈ లోకానికి తెమ్మని దేవుడు మీ తల్లికి ఒక గిఫ్ట్ ఇచ్చాడు. మీరు మీ తల్లికి ఒక గిఫ్ట్, మీ తండ్రికి ఒక గిఫ్ట్. అవునా కదా? చెప్పండి. నేను నా తల్లికి ఒక గిఫ్ట్. చెప్పండి, అవునా కాదా? కాదన్నాడు చూద్దాం అన్నది. అక్కడ తింటారేమో కానీ గిఫ్ట్. అమ్మకి నాన్నకి దేవుడు మిమ్మల్ని గిఫ్ట్ గా ఇచ్చాడు. అవునా? అందుకే జాగ్రత్తగా చూస్తున్నాం ఇప్పుడు దాకా. యేసయ్య మనకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్. యేసయ్య మన దేవుడు ఇచ్చిన గిఫ్ట్. యోనాతాన్ ఒక పేరుంది కదా? యోనాతాన్ ఉందా? యోనాతాన్ ఒక పేరుంది కదా? గాడ్ గివ్స్. దేవుడు మనకి యేసు ప్రభువుని గిఫ్ట్ గా ఇచ్చాడు. చెప్పశక్యము కాని దేవుని వరమునకు స్తోత్రం. చెప్పండి, చెప్పశక్యము కాని, చెప్పండి, చెప్పశక్యము కాని దేవుని వరమునకు స్తోత్రం. ఎవరా వరం? చెప్పండి, నా బిడ్డలు చెప్పాలి. ఎవరు చెప్పండి? యేసు ప్రభుని దేవుడు మనకు గిఫ్ట్ గా ఇచ్చాడు ఈ లోకానికి. ఆయన రాకపోతే మానవులకు రక్షణ లేదు. మానవులు నరకానికి తప్పించుకునే అవకాశమే లేదు. మానవులు నరకాగ్ని పోవాల్సిన వాళ్ళే. గిఫ్ట్, వాల్యుబుల్ గిఫ్ట్, విలువైన గిఫ్ట్ దేవుడు మనకి ఇచ్చాడు. అందుకే క్రిస్మస్ రోజు అందరూ గిఫ్ట్లు ఇచ్చుకుంటారు. యేసయ్యనే దేవుడు మనకు గిఫ్ట్ గా ఇచ్చాడు. మొట్టమొదటి పేరేంటి? అభిషేకం అంటే ఏంటి? ఫాదర్ ఆఫ్. ఇప్పుడు ఫాదర్ ఆఫ్ గిఫ్ట్స్ ఎవరు? పరలోకపు తండ్రి కదా. జ్యోతిర్మయుడు ఏంటన్నమాట? ప్రతి శ్రేష్టమైన ఇవి సంపూర్ణమైన వరమును తండ్రి యొద్ద నుండి ప్రతి దేవుడు మనకి ఇచ్చాడు. నీకు దేహం ఉందా? దేవుడికి ఇచ్చిన గిఫ్ట్. అందం ఉందా? దేవుడికి ఇచ్చిన గిఫ్ట్. బలం ఉందా? దేవుడికి ఇచ్చిన గిఫ్ట్. అది అంత నీలాగా లేరు. యు ఆర్ స్పెషల్. అవునా కదా? ఐఎమ్ సో స్పెషల్. అవునా కదా? నీ వల్ల ఇంకొకరు లేరు. ఉన్నారా? ఉన్నారా? ఉంటే ఊరుకుంటావు కదా. యు ఆర్ ఎ స్పెషల్ గిఫ్ట్ యువర్ ఫాదర్ అండ్ మదర్. నీ తల్లికి తండ్రికి ఒక గిఫ్ట్. ఇది కూడా వాళ్ళే కాదు. దేవుడు మంచి గిఫ్ట్ ఇచ్చాడు అమ్మకి నాన్నకి. మరి మనకందరికి కూడా లోకానికి ఒక గిఫ్ట్ ఇచ్చాడు. దేవుని కుమారుడు యేసుక్రీస్తుని మనకు గిఫ్ట్ గా ఇచ్చాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించాను, తన అతిథి కుమారుని మన కొరకు అనుగ్రహించెను. చెప్పండి, తన అద్వితీయ కుమారుని మన కొరకు అనుగ్రహించెను. గాడ్ గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్. నీకు నాకు ఎవరినిచ్చాడు? మన యేసయ్యని ఇచ్చాడు. మనకిచ్చాడు ఆయన. ఎందుకు? చనిపోవటానికి, మనకు బదులుగా చనిపోవటానికి ఆయన ఇచ్చాడు. లేకపోతే మనం చచ్చిపోయి నరకానికి పోవాలి. మన స్థానంలో చనిపోవడానికి ఆయన ఇచ్చాడు. ఎంత మంచి దేవుడు యేసయ్య. రెండోది ఏంటి చెప్పండి? యోబు అంటే ఏంటి? యెహోవా. యేసయ్య తండ్రి ఎవరు? యోబు ఏం చేశాడు? యేసయ్య ఎప్పుడు తన ఇష్ట ప్రకారం చేయాల. నా తండ్రి నాకేం చెప్తే అది చేస్తా అన్నాడు. నా తండ్రి చిత్తం నెరవేర్చడము, దాన్ని తొదముట్టించడం నేను, అదే నాకు ఆహారం అన్నాడు. కనుక యోబాబులాగా యేసయ్య అలా చేయాల. నా తండ్రి నాకేం చెప్తే అదే చేస్తా అన్నాడు. అది దైవ కుమారుడు యేసయ్య చేసిన పని. తండ్రి ఏం చెప్పాడు చెప్పండి? ఏం చెప్పాడు? మహారాజుగా ఆయన గొప్పోడుగా అన్నాడా?
అనలే, నువ్వు పోయి ప్రాణం పెట్టు అన్నాడు. నువ్వు వెళ్ళి ప్రాణం పెట్టు ఈ పాపాత్ములైన మానవుల కొరకు. నా సృష్టి వీళ్ళు నాశనం అయిపోతున్నారు, వీళ్ళ కోసం ప్రాణం పెట్టాలి అంటే అలాగే నాయన. ఆ పాత్ర పట్టుకున్నప్పుడు మనందరి పాపములు, మన పాపాలన్నీ శాపాలన్న పాత్రలో పట్టుకున్నప్పుడు, తండ్రి నీకు ఇష్టమైతే పాత్ర తొలగించవా అన్నాడు. ఎందుకని పాపం లేకుండా పుట్టినాడు, పాపం లేకుండా పెరిగాడు. మన పాపాలన్న పాత్రలు ఉన్నాయి, అది తాగితే పాపంగా అయిపోతాడు, శిక్ష భరించాలి. అందుకు ఏడ్చాడు. ఎలా ఎలా వేదపడ్డాయంట, ఈ నరాలు చిట్లిపోయాయంట. నరాలు చిట్లిపోయి రక్తం బొట్లు బొట్లుగా పడిందంట కింద. అంత వేదన పడ్డాడు. ఎందుకు? పవిత్రులైన ప్రభు మన పాపాలన్నీ ఆయన త్రాగటానికి గాను అంత బాధపడిపోయాడు. అయినా సరే నీ ఇష్టం ప్రభు, నువ్వేం చెప్తే చేస్తా అని పాత్రను తాగాడు. యోబు ఏం చేశాడు? తనకి ఇష్టమైంది, కానీ మన యేసయ్య ఏం చేశాడు? తండ్రి చిత్తాన్ని చేశాడు కదా. మన జీవితంలో యేసయ్య మంచి మాదిరి ఇచ్చాడు. ఏంటి? నా ఇష్టం కాదు, నీ ఇష్టమే చేస్తానయ్యా. నా ప్రియమైన బిడ్డలారా, మన ఇష్టం చేస్తే మంచిగా చేయ. మన జ్ఞానం కొంచెమే కదా, ఇది మట్టి బుర్ర, లేదా పుర్ర చెప్పినట్టుగా ఇది మట్టి బుర్ర. దేవుడైతే అద్భుతంగా చేస్తాడు కదా. దైవ జ్ఞానాన్ని మనం అడిగితే అద్భుతంగా చేస్తాడు. మూడో పేరేంటి? ఆశయాలు అంటే ఏంటి? దేవుడు ఏం చేశాడు? ఏం చేశాడు దేవుడు? మనకు గొప్ప రక్షణ ఇచ్చాడు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎలా తప్పించుకుంటాం? నా ప్రియమైన బిడ్డలారా, మీరందరూ రక్షణ ఏ మాట అడగా, మీరు రక్షణ పొందవలని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. నా బిడ్డలు మీరు అందరూ కూడా రక్షణ పొందాలా. మీ పాపములన్నీ మీ కొరకు భరించిన యేసయ్యను మీ హృదయంలో చేర్చుకోవాలి. ఇక నాకొద్దు, నా ఇష్ట ప్రకారం నేను చేయను, నీ కోరిన ప్రకారం నేను వెళ్ళను, నీ ఇష్ట ప్రకారం చేస్తాను అని మీరు ఏనాడు చెప్పగలుగుతారో, అబ్బా చాలా అద్భుతమైన బిడ్డలవుతారు. మీరు అద్భుతమైన బిడ్డలవుతారు. సరే, నేను మీకంటే కొంతమంది కంటే చిన్న వయసులో ప్రభువుని 20 సంవత్సరాలు నమ్ముకున్నా నేను. 20 సంవత్సరాలు ప్రభువుని నమ్ముకున్నా నేను. నా జీవితం ఎంత ఆశీర్వదించారు చూడండి. దేవుడు ఆశీర్వదించాడా లేదా? మీ అందరిని చూసే భాగ్యం నాకు ఇచ్చాడు. అది అక్కడ ఉద్యోగం చేసుకుంటామంటే అక్కడే నా జీవితం అక్కడే ఉండిపోయి కదా. మీ అందరి మధ్యకు వచ్చానంటే మీ అందరూ సంతోషం. నా కుటుంబం ఎందుకు నా కుటుంబం కదా. కాబట్టి మీరు ఏమాత్రమో చింతపడద్దు. మీ కొరకు వేస్తే ప్రాణం పెట్టాడు. మీ నరకాన్ని పోసిన పని లేదు. తండ్రి చిత్తాన్ని చేసిన యేసయ్య మీ కొరకు ప్రాణాన్ని పెట్టాడు. మనకు ప్రాణం ఇచ్చిన యేసయ్యకి మనం ఏం చెప్పాలి చెప్పండి? థ్యాంక్స్ చెప్పాలి వద్దా? You are my proof. You are my proof. You are my pratoke. You are my proof. You are my proof. You are my pratoke. Padan mari. You are my proof. You are my proof. You are my pratoke. You are my proof. You are my proof. You are my pratoke. వందనాలు యేసు, వందనాలు యేసు, వందనాలు యేసు నీకు, వందనాలు యేసు, వందనాలు యేసు, వందనాలు యేసు నీకు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. Thank you Jesus in my heart. Thank you Jesus. Thank you Jesus in my heart. యేసయ్యకు మన కొరకు ప్రాణం ఇచ్చిన యేసయ్యకు మనం వందనాలు చెప్పాలి. కళ్ళు మూసుకోండి, ఒకసారి చూద్దాం. మీరు కళ్ళు మూసుకోండి. మీరు ఏమి చేయనక్కర్లా. యేసయ్య నీకు వందనాలు చెప్పండి చాలు. యేసయ్య నీకు వందనాలు. కళ్ళు మూసుకొని చెప్పండి. యేసయ్య సిలువను జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య నీకు వందనాలు. ఆ సిలువ మీద నా కోసం ప్రాణం పెట్టావు, నా పాపాలని భరించావు, నా శిక్ష అంతా భరించావు. నీకు ఎంతో వందనాలయ్యా. ఏమిస్తే రుణం తెచ్చుకుంటానయ్యా నేను.
నీ బిడ్డగా జీవిస్తానయ్యా, నన్ను అంగీకరించు. నిజంగా మీరు ఎంతమంది దేవుని బిడ్డలుగా జీవించాలని ఆశ ఉందో నేను మీకోసం ప్రార్థన చేయనా? చేయి చూపించి ప్రార్థిస్తాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, ప్రభుకు స్తోత్రం, ప్రభు ఆ స్తోత్రం నాయన, స్తోత్రమైన ఈ బిడ్డలందరి కోరిక తీర్చు నాయన ప్రార్థిస్తాను. ప్రేమగా తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు దేవ, నీకు మా హృదయపూర్తి వందనాలు. మా ప్రియమైన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. నీ సన్నిధిలో వారి చేతులెత్తి నీ బిడ్డలుగా జీవించడానికి తీర్మానించుకుంటున్నారయ్యా. మీరు కన్నులారా చూస్తున్నారు. 15 అధ్యాయంలో 17వ వచనంలో 10వ వచనంలో ఒక పాపి వారి మనసు పొందితే దేవుని కృపలేంత ఎక్కువ సంతోషికులను అన్నారే. మీరు సంతోషపడుతున్నారని స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు. ఈ బిడ్డలందరూ నేటి మొదలుకొని నీ చిత్తానుసారముగా జీవించడానికే, నీ బిడ్డలుగా జీవించడానికే వీరి పేర్లు మీ జీవ గ్రంథంలో రాసుకోమని, నీ ఆత్మ ద్వారా కార్యములు లోతుగా జరిగించమని ప్రభు యేసుక్రీస్తు వారి నామమున కృతజ్ఞతా వందనాలతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. మనం అడుగు వాటన్నిటికన్నా, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేసే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరముల సదాకాలం మహిమ కలుగును గాక. ఆమేన్.